మమ్మీ వర్మ పెట్టేమ్మా. పరమాత్మ అంతటా నిండిన పరమాత్మకి అనేక నమస్కారాలతో బ్రహ్మమే ఈ విధంగా ఎందరి సహాయంతో చేయించింది. మరి ఈ దేహంతో ఏమీ రాకపోయినా జరిపించింది అంటే ఎవరిది? బ్రహ్మాంది కదా. ఉన్నది ఎవరు? బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు. బ్రహ్మము తప్ప రెండోది అన్న భావంతో అలా ఉండదు. పరమాత్మే నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండబట్టే కదా ఇంత ధైర్యంగా బ్రహ్మం చేయించిందా లేదా? అమ్మ ధైర్యంగా ఉంటుంది బ్రహ్మంగా ఉండేవాళ్ళకి. అన్నీ అయ్యే జరుగుతాయి. దిగితేనే కానీ లోతు తెలియదు కదా. అలా దిగాలి, దిగితేనే లోతు. అలాగా బ్రహ్మజ్ఞానంగా మనం ఉండటం అభ్యాసం ఉండి కొద్ది మనలోంచే వాక్యాలు వస్తాయి. ఈ వాక్యాలన్నీ ఏమి తెలుసు? పరమాత్మ ఇస్తున్నాడా లేదా? అనుభవించే కొద్దే అందుతుంది. దేనికి జరగకుండా అమ్మలో చక్కగా బ్రహ్మంగా మిగులుదాం మనం అందరం కూడా. బ్రహ్మోపాసకులు మనం అందరం కూడా. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండటమే. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో చాలా ఉండట్లేదు. పరమాత్మే నేను అన్న లక్ష్యంతో ఉండాలి. ఉన్నది ఎవరు? బ్రహ్మ. లేనిది ఎవరు? లేనిది లేనట్టే వదిలిపోతుందా లేదా? మాయ. మాయ మాయతో మమేకోకుండా పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండట్లేదు. పరమాత్మే నేను అన్న భావంతో ఎన్నైనా సరే ఆ బ్రహ్మ అలా చేయింతాను. మనందరూ బ్రహ్మస్వరూపం. బ్రహ్మమే అంతా చక్కగా చెప్పుకుంటున్నాం కదా. ముఖ్య సాధనమైన శరీరమును అపేక్షించడం. అవునా కదా? ఇలా దోమ కొట్టుగానని సరేనా అనుకున్నా, ఫ్యాన్ వేసుకున్నాను లేదా ఇలా అనుకుని చెప్పండి. అలాగా దేహాన్ని మరి జాగ్రత్త పెట్టుకో. పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలా లేదా? ఎవరైనా సరే చక్కగా మనం బ్రహ్మంగా ఉండాలి తప్ప. రామకృష్ణుని అదే వర్మను పెట్టామన్నా. పెట్టే చూడు. ముఖ్య సాధనమైన శరీరమును అపేక్షించాలి. అవునా కదా? మనం 24 గంటలు బ్రహ్మం 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 అనుకుంటాం. ఏ గొడవ లేకపోతే జీవితాంతం కూడా దేహభావంతో అలా ఉండిపోదు. గోల గోల దేహభావంతో ఉంటే మామూలు గోల కాదు. ప్రతి క్షణం కూడా గోలతోటే ఉంటుంది. గోల లేకుండా ఉండగలుగుతాం అంటే బ్రహ్మభావన. బ్రహ్మభావన బ్రహ్మ. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉండగలుగుతున్నామా లేదా? పరమాత్మే అంతా, పరమాత్మే అంతా ఉన్నది తెలియబట్టిందా లేదా?
ఆలోచన విధానం అంతా మరి తిరుగుతుందా లేదు. ఫ్యాన్ వేసుకున్నాం, ముక్కు మూతికి మీద కట్టేసుకోకపోతే చలిగాలుతుంది అంటే ముఖ్య సాధనమైన శరీరం అపేక్షించరాదు. అవునా కదా? అజ్ఞాన సముద్రము దాటి వరకు మోక్షమును కోరువానికి ఆరోగ్యం గల శరీరము ఆవశ్యం. తప్పదు ఆరోగ్యంగా మరి ఉండాలా లేదా? ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఈ దేహంతో కదా మరి దేహి మనలో ఉందని తెలుసుకున్నాం, పరమాత్మే నేను తెలుసుకున్నాం. చెప్పింది ఆరోగ్యంగా ఉండబట్టే కదా వినగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. నీరసాలు లేకే కదా. లేకపోతే అసలు నీరసం ఉంటే కోపం వచ్చేస్తుంది. వాళ్ళు నన్ను చూడలేదు, వీళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను ఎలా అన్నారు, ఏదో రోజునంతా వచ్చేస్తున్నారు. అది ఆరోగ్యంగా ఉండేటప్పటికి పరమాత్మగా మిగలగలుగుతున్నాం లేదు. ఆరోగ్యం మహాభాగ్యం పెద్దల నాటి నుంచి ఎందుకు తెలియజేస్తుంది? ఉన్నది నేనే, నేను తప్పరండి. ఉన్నది నేనే, నేను తప్పరండి అన్న భావంతో ఉండగలుగుతున్నాం లేదా? ఆయుర్దాయం ఉన్నంతసేపు ఆరోగ్యం ఉండాలా లేదా? ఆయు ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి. ఉండాలి అంటే ఆఖరి దశ మనకు తెలియదు రైట్. ఇప్పుడు ఉన్నంతసేపు మనకి ఈ దేహం ఉన్నంతకాలం కూడా పరమాత్మగా ఉండాలన్న తెలివి ఉంది కాబట్టి ఆ తెలివితేటలతోటే మనం బతికాం. ఉన్నది ఎవరో బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది, బ్రహ్మం తప్ప ఎంత తెలివైన వాళ్ళు. ఉన్నది పరమాత్మే అన్నాక ఈ ఆయువును వేస్ట్ చేసుకుంటున్నావా? దేహానికి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటున్నాం, పరమాత్మ మిగులుతుంది. పెద్ద పెద్ద ఎలాగ తప్పదు విధిలో ఉన్నాయి. చిన్న చిన్న వాటిని మనం సరి చేసుకుంటున్నామా లేదా? సత్సంగులు అందరం సరి చేసుకుంటున్నామా లేదా? ఆలోచన విధానం అంతా మారిందా లేదా? పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండబట్టే కదా మనకి తెలివితేటలన్నీ వచ్చినాయా లేదా? ఉన్నది నేనే అన్న భావంతో ఆ నేనులోనే అన్నీ జరుగుతాయి. ఎవరు ఏది మాట్లాడినా దానికి ఆధారం బ్రహ్మే కదా. ఎవరు ఏది మాట్లాడినా మనలో అందరిలో అంతగా వ్యాపించున్న ఆ బ్రహ్మం ఉండబట్టే కదా. ఆ ఆధారం బ్రహ్మ అని తెలుసుకున్నాం కదా. ఎవరు ఏది మాట్లాడినా దానికి ఆధారం బ్రహ్మే కదా. వ్యవహారం ధర్మము ప్రధానం కానీ జ్ఞానం కాదు. వ్యవహారంలో ప్రధానం ఏంటి? ధర్మం. దేహధర్మం చేయాలి. వ్యవహారంలో దేహధర్మం చేయాలా లేదా? ఈ దేహాన్ని చక్కగా మరి ఉంచుకోవాలా లేదా? అలాగే ఎవరితో మాట్లాడినా అందరితోటి ఎలా ఉండాలి? దేహధర్మాలు చేయాలా లేదా? విధి ప్రకారం మనం నడవాలా లేదా? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంటూ పరమాత్మే నేను అన్న మరి లోపల భావన అంతా అలా ఉంచుకున్నావా లేదా? పైకేమో దేహ సంబంధికులతోటి ఈ దేహభావంతో ఉన్నట్లుగా ఉంది. మన లోపలంతా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని మరి ఉండాలా లేదా? ఆలోచించు. దృశ్యమును వదిలి దృక్స్వరూపమైన మీ ఆత్మను పొందుతుంది. ఈ దృశ్యాన్ని మరి వదిలేయాలా లేదా? వ్యవహారంలో మరి ఎలా ఉండాలి? దేహధర్మాన్ని పాటించాలి చక్కగా. జ్ఞానం అంటే మనకి మన అనంతత్వాన్ని తెలుసుకున్నాం, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాం. జ్ఞానంగా మన లోపల ఉంటూ పైకి దేహధర్మాలు చేస్తున్నాం. ఎవరి పని వాళ్ళకి జరుగుతుందా లేదా? దేహం పని జరుగుతుంది, ఆత్మ ఆత్మగానే ఉండదు. అంటే మనస్సు రాని స్థితిలో ఉండగలదు. దేహం పని అది ఇంకా వెళ్ళే వరకు ఉంటుంది. అంటే
అది ప్రారంధం అని అనండి. మనం చేసుకొచ్చిన దాన్ని మరి అయ్యి వరకు కూడా ఈ దేహం నిలబెడుతుందా లేదు, కారణదేహంతో తెచ్చుకుంది అంతా అవుతుందా లేదు, లేకపోతే ఎలా ఉంటుందా, లేకపోతే ఉండదు కదా. ఏదో వంకనే తీసుకో దేహాన్ని వేరు చేసి పంచభూతాల్లో కలిపి బ్రహ్మజ్ఞానం కాబట్టి మనం బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం. పంచభూతాలతో తయారైన దేహం పంచభూతాలు అవునా కదా. దృశ్యమోదరి దృక్స్వరూపమైన మీ ఆత్మను పొందు. మీ ఆత్మను పొందుడు అంటే ఎక్కడి నుంచో ఏమీ రాలేదు. మనలో ఉన్న ఆత్మను తెలుసుకున్నాం. నేను అదే ఉన్నాను అని తెలుసుకున్నాం. అలా హాయిగా ఉండగలను. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది అన్న భావంతో ఉంటున్నాం. మరి అద్దంలోని ప్రతిబింబం మనకు కనిపిస్తుందా లేదా? మన బింబమే కదా ప్రతిబింబం. ఆ కళాయితో ఉంటుంది ఆ అద్దం వెనకాల. మరి క్లీన్గా కనిపిస్తుందా లేదా? ఏది చూపితే అద్దంలో అదే కనిపిస్తుందా లేదా? దర్పణమునందు ప్రతిబింబం వలె, అంటే అద్దమునందు ప్రతిబింబం వలె దృక్కు కన్నా అన్యంగా దృశ్యం. ముఖం చూపితే ముఖం కనిపింది, ఏళ్ళు చూపితే ఏళ్ళు కనిపిస్తుంది, కాలు చూపితే కాలు. నిలుట అద్దాల్లో మరి మరి పైనుంచి కింద వరకు కనిపిస్తాం లేదా మన బొమ్మ అంతా? ఆలోచించుకుని చిన్న అద్దం అయితే చిన్నదే కనిపిస్తుంది, ముఖం అయితే అంటే ప్రతిబింబం కనిపించేది అర్థమైనప్పుడు మనం ఆత్మతో ఉన్నప్పుడు మన గురించి మనం అన్నీ తెలుసుకున్నాం కాబట్టి పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నామా లేదా? దృక్కే దృశ్యముగా ఉన్నది పరమాత్మయే, ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే, బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండవది, బ్రహ్మము తప్ప రెండవది. నేనును మరి అన్నీ కూడా బ్రహ్మలోని దృశ్యం, ద్రష్ట అన్నీ కూడా పరమాత్మయే. పరమాత్మలోనే ఉన్నాయి మూడుని. మనం ఎలాగైతే మరి బ్రతకాలో జీవన విధానంలో అలాగే బ్రతుకుతున్నాం. ఆత్మగా అందరిని చూస్తున్నాం లేదా? బ్రహ్మం బ్రహ్మంగా అలా హాయిగా చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. బ్రహ్మమే అంత చరాచరమైనదంతయు దృక్కే. ఇదంతా కూడా పరమాత్మే. పరమాత్మ ఆధారంతో ఇదంతా ఎవరేం మాట్లాడినా ఎవరు ఎలా జీవించినా అంతా బ్రహ్మంలో ఉందే కదా. సర్వమునకు దృక్కు స్వరూపము చేతనే సర్వమును భాషించింది. అంతా చైతన్యంతో మరి జరుగుతుందా లేదా? ప్రతిది సృష్టిలో అన్నీ జరుగుతున్నాయంటే చైతన్యమే కదా ఆధారం. దృక్కు మాత్రము స్వతంత్రంగా ప్రకాశించు అలా హాయిగా తనతో తానుగా ఉంది. ఉన్నదంతా నేనే అంటాను, నేను తప్ప రెండోది లేదంట. పరమాత్మే. ఈ దృశ్యాలన్నీ చూడగలుగుతుందా లేదా? కళ్ళతోటి చెవితో వినగలుగుతుందా లేదా? నోటితో మాట్లాడగలుగుతుందా లేదా? మనం ఆధారాన్ని తెలుసుకున్నాం. దృక్కు మాత్రము వింది, దుక్కు మాత్రము స్వతంత్రంగా ప్రకాశించు. కావున జనులందరూ భ్రాంతిని వేడి దృక్కును మాత్రమే గ్రహించు. సర్వమునకు ఆశ్రయమే భాషించున్న దృక్కునే భజన. నేనే అంత, నేనే అంత, నాలో అందరిలో అంతగా వ్యాపించిన అనంతులుగా అలా మిగలగలుగుతున్నావా లేదా? చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నావా లేదా? మనమందరం కూడా ఏకాత్మ స్వరూపమా కదా? భ్రాంతిని మీడి పరమాత్మగా మిగులుతున్నావా లేదా? సర్వమునకు ఆశ్రయమైన పరమాత్మే నేను అని తెలుసుకున్నాం కాబట్టి పరమాత్మని సేవింతున్నాం, పూజిస్తున్నాం, పరమాత్మ గురించి మాట్లాడగలుగుతున్నాం.
పరమాత్మయే ఆధారం తెలుసుకున్నాం కాబట్టి అంతా అన్ని పనులు ఆ బ్రహ్మే చేస్తానని తెలుసుకున్నాము. జరుపుతోంది బ్రహ్మని. నీ స్వరూపం నీవే అత్యంత నిర్మలమైన మరి బుద్ధితో మరి విచారంతున్నావు లేదా? పరమాత్మే నేనని మరి మన ఆలోచన విధానం అంతా బ్రహ్మంగా మిగులుతున్నాం లేదా? తను తాను తెలుసుకున్నప్పుడు ఏ ఉపదేశము నాతో నేను ఉంటున్నాను. ఏ మంత్రాలు ఉన్నాయి? బ్రహ్మంగా మిగులుతాయి. మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. ఉపదేశించువాడును ఉంది. ఉన్నది నేనే అన్నాక నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. బ్రహ్మ భావన ద్వారా భేదభావము తొలగించు. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యం. మన సత్సంగం ఏంటి? బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యం. అనేక జన్మలేందుకు సంపాదించుకున్నాం. గొప్ప పుణ్య విశేషం చేత భగవదనుగ్రహమును పడిసిన పుణ్యాత్మలకు అద్వైత వాసన సంస్కారం కలుగు. అనేక జన్మలేందుకు సంపాదించుకుని సుకృతంతో వచ్చాం కాబట్టి గొప్ప పుణ్య విశేషం చేత అనేక జన్మల్లో చేసిన ఆ పుణ్యమే ఈ రోజున మనకి చక్కగా ఆ విశేషం ఏంటంటే ఆ యొక్క సుకృతం ఏం చేస్తుంది? బ్రహ్మంగా మిగులుతుంది. బ్రహ్మ సత్సంగం చేస్తాం. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం చేసుకుంటాంది. ఆ బ్రహ్మం నీదా నాదా ఎవరిదే కాదు, అంతా బ్రహ్మం. బ్రహ్మాందే ఇదంతా. చక్కగా అద్వైత వాసనతో చక్కగా సంస్కారంగా ఉండగలుగుతున్నామా లేదా? సంస్కరించుకున్నాం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని సంస్కరించుకున్నామా లేదా? మన మనస్సుని మన మనస్సు చెప్పినట్టు వినకుండా బుద్ధి ద్వారా మనం ప్రయాణం చేస్తున్నామా లేదా? అందువల్లనే మనకు జన్మమరణ దుఃఖ ప్రవాహంలో మనమందరం జన్మమరణ దుఃఖ ప్రవాహంలో మరలా ప్రవేశించమని ఘంటాపదంగా చెప్పగలుగుతాం. సంసార భయం ఏది? జన్మమరణ రూప సంసార భయం నశించున్నది. ఇంకేముంది? ఉన్నది నేనే అంటే ఏది చేసినా నాలోనే కదా, నేనే కదా. నేను లేని చోటు ఎక్కడ ఉంది? ఈ అనంతత్వం నాకు ఇలా హాయిగా మొత్తం అంతా తేజోమయంగా వచ్చేసింది కదా. అందుగురించి మనం అందరూ దీంట్లో ఉన్నాం. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. నేను లేని చోటే లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప ఇదిగా ఎక్కడుంది? ఎక్కడ చూసినా నేనే 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 నేనే. అటు చూడు నేనే, ఇటు చూడు నేను. అండ పిండ బ్రహ్మాండంతా నిండున్న ఆ నేనుగానే మిగలగలుగుతాను. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. అందువల్లనే పరమాత్మ మనం మిగలగలుగుతున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు. ఒక్కొక్క క్లాసు ఆలు దిద్దటం మొదలు పెట్టించి బ్రహ్మం అందరితోటి ఎలా చేయించింది. ఈ రోజుని పీజీలాగా అందరూ అనుభవం ఉంటున్నారా లేదా? అందులో అందరూ యోగులు, మహాత్ములు, పండితులు చక్కగా అందరూ బ్రహ్మోపాసనతో ఉండగలుగుతున్నారు ఈ దేహభావం లేకుండా. ఎందుకంటే సంసారం నిజం కాదని చెప్పుకున్నాం, ఉన్నది నేనే అని చెప్పుకున్నాం కాబట్టి పిల్లలు వాళ్ళ విధి ప్రకారం మన విధి ప్రకారం అన్నీ కూడా తేలిగ్గా అందుకుంటున్నారు. అందరికీ నమస్కారం. చక్కగా ఉంటున్నారు. అందరూ బాగుంటేనే కదా బ్రహ్మయుగం ఎలా అవుతుంది? బ్రహ్మయుగం అవ్వాలి అంటే మనం అందరూ బ్రహ్మంగా ఉన్నప్పుడే కదా బ్రహ్మయుగానికి మరి నాంది పలుకుతున్నాం. ఇవన్నీ రాత్రులన్నీ బ్రహ్మయుగం కోసమే కదా. మనం బాగుంటాం, మన ద్వారా అందరూ బాగుంటారు, తరతరాలు బాగుంటాయనే కదా. మరి ప్రతీది కూడా మనం ఎలా ఉన్నామో నిదర్శనంగా భీమవరం బ్రహ్మమ్మ.com నిన్న కుదరలేదు, ఇవాళ చక్కగా కామ్ కూడా వస్తుంది.
సరదాగా చూసుకోవాలన్నప్పుడు మన ఫంక్షన్ చూసుకోవచ్చు, చక్కగా చదువుకోవాలన్నప్పుడు మన పుస్తకాలు చదువుకోవచ్చు. మనం అందరం ఎంత రిలాక్స్గా ఉన్నామో ఫోటోలు చూసుకోవచ్చు. అన్నీ కూడా పెట్టడం బ్రహ్మం చేయుతాం చక్కగా జరుగుతుంది. పరమాత్మయే, అంతటా ఉన్న పరమాత్మయే మన అందరి ద్వారా బ్రహ్మజీవనం గడిపిస్తుంది, బ్రహ్మయుగం చేయిస్తుంది. మన అందరూ బ్రహ్మం బ్రహ్మం అంటే బ్రహ్మయుగమే కదా ఇది. చక్కగా మరి జరిపిస్తాం. అంతకుముందు www.brahmanamma.in ఉండేది. ఇప్పుడు www ఉందేమో నాకు తెలీదు, వెబ్సైట్ అంట. నాకు పెట్టలో ఏమీ రాదు, కానీ ఇలాగ కామ్ పెడుతున్నారు, .com అంటే. ఏదంటే అది బట్టి పెట్టేస్తున్నాను అంతే, ఎవరేం చూస్తారు నాకేం తెలియదు. బ్రహ్మం కాని దాని వల్ల ఎదుట కనపడుతున్నా ఈ జగత్తు నిశ్చయంగా సర్వశ్రేష్టముకు బ్రహ్మమే. ఇది బ్రహ్మము, బ్రహ్మ భిన్నం కాదు, ఉన్నదంతా బ్రహ్మమే, సృష్టి అంతా బ్రహ్మమే, స్థితి అంతా బ్రహ్మమే, లయం అంతా బ్రహ్మమే, బ్రహ్మములో ఉంది, ఇదంతా బ్రహ్మములో ఉంది అని మనకి తెలియబట్టదు. పరమాత్మే నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతున్నాం లేదా? పడుకున్నా బ్రహ్మంలోనే, కూర్చున్నా బ్రహ్మంలోనే, మాట్లాడినా ఈ అనంతత్వంలోనే కదా. ఈ కుర్చీ ఎక్కడుంది? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. మరి ఈ పంచభూతాల్లోనే కదా, పంచభూతాలే కదా ఆధారం. ఈ భూమి మీద ఈ కుర్చీ ఉంది, ఈ కుర్చీలో ఈ దేహం కూర్చోబెట్టి, ఈ దేహంలో బ్రహ్మ అందరిలోనే ఉంది. అంతగా నిండి ఉందా లేదా? ఈ అంతరా నిండి ఉన్న దాంట్లోనే కదా ఈ భూమి, కుర్చీ, కూర్చోటం ఇవన్నీ. ఆలోచించుకో, ఉన్నది నేనే, రెండోది లేదు, బ్రహ్మము తప్ప రెండోది లేదు, బ్రహ్మమే 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 అని మనకి తెలియబడుతుంది. చక్కగా మనం బుద్ధిమంతులకు వాడు విషయభోగమును విడనాడి మహాత్ములైన వాని పద్ధతిని అనుసరిస్తే అదే అభ్యాసం. ఆ అభ్యాసం వలన పరమాత్మగా మిగిలిపోతుంది. మహానుభావులు పుణ్యం అంటానే కదా, మరి వారి యొక్క శాస్త్రవాక్యమే కదా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని తెలియబడుతుంది. ఆ వాక్యాన్ని మనం ఆనాటి నుంచి 60 ఏళ్ళ నుంచి అదే వాక్యం మనం చేయబట్టి ఆ రోజు నుంచి కూడా ఆత్మగా మిగలగలుగుతున్నాం లేదా? భగవద్గీతలో ఆత్మతత్వం తెలియబడ్డిందా లేదా? చక్కగా విచారం చేసి తత్వ విచారంతో ఉంటూ పరమ పురుషాత్మకు ఒక్క ఆత్మనే ఆశ్రయించవలను అని రాసి. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? ఉన్నది నేనే, ఉన్నది నేనే. నాకు నా చిన్నప్పుడు ఏం తెలిసిందో ఇప్పుడు అదే తెలుసు. అప్పుడు అలాగా హాయిగా ఇలా కూర్చున్నాను, ఇప్పుడు అలాగే కూర్చున్నాను. నాకేమీ పెరగటాలు తగ్గటాలు ఏమీ లేవు. ఉన్నది నేనే, నేను బ్రహ్మాన్ని అంతే. పైకి అనలేదు, ఇప్పుడు సత్సంగం పెట్టాక పైకి అంటున్నాను. అప్పుడు పైకి అనేదాన్ని కాదు, అంతే కదా. చిన్న పాపలాగే దేహంగా ఉన్నట్టే సత్సంగంలో సబ్జెక్ట్ చెప్పుకోగలుగుతాను. అప్పుడు సత్సంగాలు లేవు, నాతో నేనే ఉన్నాను, నాతోనే ఉంటూ అందరినీ నావల్నే నేనే అంతగా మరి ఉంటూ గడిపేసుకున్నాను ఇన్ని సంవత్సరాలు. మీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం అని అలా బతుకుతా వచ్చేసాడు. ఇప్పుడు బ్రహ్మం తేటకుంటలో సత్సంగం మొదలెట్టింది. ఆ తర్వాత భీమవరం పెట్టాం, భీమవరం నుంచి కర్లపాలెం, వైజాగ్ ఇవన్నీ పెట్టించుకుంది. మనకేంటి, మనం బ్రహ్మంగానే ఉన్నాం. ఏది జరిగినా బ్రహ్మంలో ఉందని తెలుసుకుంటున్నాం. ఆ బ్రహ్మాన్ని చేసుకుంటుంది, బ్రహ్మాన్ని ఆశ్రయించాం, విచారం చేస్తాం. ఈ దేహం నిజం కాదు. నేను చిన్నప్పుడు మా అమ్మని అడిగాను, ఆవిడ చెప్పారు మా వాడకం అవన్నీ ఉన్నాయి చూడ, అన్నీ పుట్టి వచ్చాను.
అసలు పరిపూర్ణం అండి. అందు గురించి ఆవిడ కోపం ఎక్కువైనా బాగా చెప్తుంది. ఇవన్నీ కూడా పరమాత్మని పరమాత్మని పరమాత్మని. ఆ రోజుల్లో కూడా ఏముంటుంది ఏముంటుంది. ఈరోజు ఆ రోజున లేదు. ఆ పుట్టడం అలా పంపేస్తారు మహాత్ములు. ఆ బ్రహ్మ ఇలా పంపేస్తుంది. అప్పుడు నిజమే అవన్నీ చూసి అవన్నీ ఎత్తి వచ్చామా 84 లక్షల జీవరాశుల అసలు పరిపూర్ణంలో ఆ పాటలు ఉన్నాయి కదా. జీవుడు 84 లక్షలు చావు పుట్టుకల ఇక్కడ ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేదక్కడ. ఆవిడ అందరూ కాశీపట్నం కూడా చూసాం కదా. పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం, యమలోకానికి వెళ్ళిపోతాం. పుణ్యం చేస్తే స్వర్గం. ఆ రోజుల్లోనే బ్రహ్మం, పుణ్యం పాపం రెండిటికీ అతీతం బ్రహ్మం. బ్రహ్మంలోనే ఇవన్నీ జరుగుతాయి. 14 లోకాలు కూడా బ్రహ్మంలోనే అని తెలుసుకున్నాం కాబట్టి చక్కగా ఆనందించాలి. పైకంటే ఎవరికి ఏమీ చెప్పలేదు. లోపల లోపల తత్వవిచారణ చూసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడంటే ఏ మాట అంటే ఆ మాట మీకు వింటున్నారు కాబట్టి అందులో మరి బ్రహ్మం చెప్పింతాను. లేకపోతే అంతకుముందు మరి ఇంతంత జ్ఞానాలు లేవు. భక్తి ఉండేది, పూజ చేసుకునేవారు, భక్తిగా ఉండేవారు. మేము కూడా మరి ఆదివారం మరి ఏది త్రినాథుల పుస్తకాలు చదవచ్చు కదా. పూజలు చేర్చేవాడు ఎవరైనా అడిగితే చదివి పెట్టమండి. చదివేవాడు పూజా విధానాలు అన్నీ చేస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ అన్నట్టు అన్నీ చేస్తూ మన నాటకాలు బొక్కలు అరికథలు అన్నీ అయిపోయి తెర మీద బొమ్మలు చూస్తాం, సినిమాలు చూస్తాం. ఇవన్నీ కూడా మరి నాలో ఉన్న తత్వ విచారంతో నేను అలా ఉండటం జరుగుతుందా లేదా మీకు చెప్పగలుగుతున్నాను. అంటే ఈ అనుభవం బ్రహ్మంగా పంపిన ఈ దేహాన్ని ఇలాగ ఇవన్నీ చేయించింది ఎవరో బ్రహ్మే చేయించింది కాబట్టి మీకు ఈ వాక్ ద్వారా ఇప్పుడు చెప్పింది ఎవరో బ్రహ్మే. నేను ఎలా చెప్పాలి అలా చెప్పాలి. ఈ పుస్తకం ఆ పుస్తకం ఏముండదు. ఓ పుస్తకం ముట్టుకుంటాను, మళ్ళీ ఇంకో పుస్తకం, ఇంక ఇంతే. నాకు ఉండటం అలవాటు అయిపోయి పుస్తకం ఆఖరి వరకు చదవాలి ఏమీ లేదు. ఉన్నదంతా నేనే 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 నేనుతో ఉంటున్నాను. అదే ఆ వాక్యం రాస్తున్న వాక్యాలు చదువుకున్నాను. ఆత్మతత్వము జరిగిన మరి మనం అందరం కూడా వేదాంత శాస్త్ర ప్రవీణుడు చక్కగా ఆత్మ నెరిగిన వాళ్ళ గురించి వినయ విధేయతలతో మరి ఆత్మగా మిగలగలుగుతుంది, పరమాత్మగా మిగలగలుగుతుంది. ఆత్మతత్వం నేరుగా కోరిన ఆ బుద్ధిమంతుడు వేదాంత శాస్త్ర ప్రవీణుడు. అంత మాత్రమే కాక చక్కగా ఆత్మ నెరిగిన వాడు నాకు ఉత్తముడే కదా. వినయ విధులతో ఉంటున్నావా లేదా? బ్రహ్మాన్ని నేను అని తెలుసుకున్నాం కాబట్టి ఆత్మజ్ఞాన విషయము తగు రీతిగా హాయిగా ఇంకా 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 మనసు లేని స్థితిలో ఉంటున్నావా లేదా? మనమే ప్రశ్న వేసుకుంటున్నాం, మనమే జవాబు చెప్పుకుంటున్నాం. మన లోపల గురువుగారు ఉన్నారు, ఆ గురువుగారు చెప్పింది వింటున్నాం. ఇదంతా మనలో ఉన్న గురువు మాట్లాడుతున్నాడు, చెప్పింటున్నాడు, చేస్తున్నాడు. మీలో ఉన్న గురువుగారు ద్వారా మీరు చెవులతో వినగలుగుతున్నారు. చక్కగా మరి కళ్ళతో చూడగలుగుతున్నారు లైవ్. ఇదంతా ఏంటి? ఆ బ్రహ్మే. బ్రహ్మమే మహాత్ముల ఆజ్ఞలను పరిపాలించుటే వారు చెప్పిన రీతిగా మరి మంచి ఆదరణ చక్కగా మహాత్ముల ద్వారా మనకు మంచి ఆదరణ లభించిందా లేదా? వారిని పూజించున్నామా లేదా? చెప్పండి. బ్రహ్మం పంపింది. మలయాళ స్వామి వారు, స్వామి శివానంద్ గారని, మరి శంకరాచార్య వారిని, మరి ఏంటి మొత్తం అందరూ మహాత్ముని పూజించున్నామా లేదా? వీరు వారని కాదు, ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నామా లేదా? బ్రహ్మం తప్ప రెండోది లేదు అని చక్కగా మరి పూజించున్నామా లేదా? వారు చెప్పినట్టు వింటున్నామా లేదా? మహాత్ముల
ముఖ్య పూజ ఇదే అని అర్థం. వారిని గౌరవిస్తున్నాము అంటే వారు చెప్పినవి విని ఆచరించడం, అది గౌరవించడం. పరమాత్మే నేను తప్పరండి, పరమాత్మే నేను తప్పరండి అన్న భావంతో ఉండగలుగుతున్నామా లేదా? పరమాత్మ తప్ప రెండోది లేదు, పరమాత్మ తప్ప రెండోది లేదు. మహాత్ముల ఆజ్ఞని పాలించడే, వారు చెప్పిన రీతిని మంచి మంచి ఆదరణ కలిగి ఉంటున్నావా లేదా? నిజంగా మహాత్ములు పూజిస్తున్నావా లేదా? మహాత్ములు చెప్పింది వెంటనే వారు పూజ చేస్తున్నారు. పరమాత్మే వారి వాక్యాలే చక్కగా ఉపదేశంగా, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. అప్పుడైతే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను కదా. ఆ తర్వాత అయితే నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే అంతా నేనే వచ్చినాయి. కానీ ధ్యానంలో ముందు మరి పుస్తకం చూసాకనే కదా తెలియబడ్డంది. ఎంతవరకు అయితే సమస్తము పరిత్యజింపజాలడు అంతవరకు ముముక్షువు వానికి ఆత్మ లభించదు. ఎప్పుడైతే దేహభావన వీడేవు పరమాత్మగా మెరుగుతుంది. ఉన్నది నేను తప్పరండి. ఎవరిని చూసినా నేనే 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 నేను. ఏ నేను? అసలు నేను దేహం నేనైతే మార్పు చెందు, దేహం నేను కాదు, పరమాత్మే నేను, మార్పు చెందనవాడు నేను. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. ఎంతవరకు అయితే సమస్తము పరిత్యజింపజాలడు అంతవరకు ముముక్షోగవానికి ఆత్మలను. ఎందుకంటే బాహ్యంగా ఏదో కట్టె కొట్టే తెచ్చిన వ్యవహారం చేస్తున్నాం, కానీ లోపలికి తీసుకుంటున్నాం ఏంటి? లోపలికి తీసుకోవట్లేదు. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో మన లోపల అలా ఉండబట్టి చక్కగా హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాం. కాబట్టి నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని తెలుసుకున్నాం. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అంటే 24 గంటలు ఆత్మగా ఉంటుంది, సాక్షాత్కారం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటున్నాను. ఉన్నది నేనే అన్నాక ఇంకేమిటి? పరమాత్మే పరమాత్మే ఆలోచించుకో. పరమాత్మ తప్ప రెండోది ఉందా? తీవ్ర మోక్షించగలవాడు తన ఆత్మ సాక్షాత్కారం గురించి సర్వము సర్వాన్ని కూడా పరిత్యజించుతున్నాడు. ఎలాగా? మనస్సులు లేకుండా ఉంటున్నాడు. అంతేగాని బయట ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇల్లు ఈ వస్తువు నాది కాదు అని వదిలేస్తున్నావా? పైకి వదలలేదు. నీ లోపల సాధుత్వంతో నీ గురువుగారు చెప్పి పరమాత్మే నేను, పరమాత్మే నేను అని చక్కగా ఉంటున్నావా లేదా? హ్యాపీగా. మరి చెప్పండి, అక్కడ ఇక్కడ అంతటా బ్రహ్మం రైట్. మరి ఇంట్లో ఉండి చెప్పగలుగుతున్నాను, బయటకు వస్తే చెప్పను అంటే ఇంట్లోనే అభ్యాసం అయిపోయింది నాకు చిన్ననాటి నుంచి. పుట్టిన దగ్గరైనా అత్తోరింటి దగ్గరైనా ఇప్పుడు బేవాలన్నా ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అలవాటైపోయింది. నేను బయట చెప్పమన్నా చెప్పలేను, నాకు అసలు ఏమీ రాదు కూడా. నాకు అనుభవిస్తూనే కానీ చెప్పడం రాకే కదా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న తత్వంతో ఉండగలుగుతాను. తీవ్ర ముక్షేర్చగలవాడు తన ఆత్మ సాక్షాత్కారం గురించి సర్వమును పరిత్యజించాలి. ఉన్నది నేనే అన్న భావంతో ఉండదు. లోపల మనసు లేని స్థితిలో ఉండాలి. పైకి వ్యవహారంలో పెద్దేదోని మనసు ఉన్నట్టు వ్యవహారం ఉన్నట్టు అన్ని మామూలుగానే ఉన్నానా లేదా? ఇల్లు అక్కడ అన్ని వదిలేసానా ఏంటి? పరిత్యజించేసానా? పైకి పరిత్యజించడం కాదు, నీ హృదయం విశాలత్వంగా ఉండాలి, ఆత్మతత్వంగా ఉండాలి. అంటే ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నాలోనే అన్నీ జరుగుతున్నాయి, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే లేదని అలా ఉండాలి. ఇల్లు ఆకల్లో వదిలేస్తే ఎవరింటికి వెళ్తాము, ఎవరిని ఆశ్రయిస్తాం? ముచ్చటగా 3 రోజులు ఉండేటప్పటికి వాళ్ళు తోలేస్తారు.
ఏదో దోషణ ఉండదు, దోషం ఉంటుంది, ఏదో అంటారు అంతే. మళ్ళీ ఇక్కడ ఇల్లు అమ్మేస్తుంటే మళ్ళీ ఇల్లు ఉండదు. అవునా కదా? మన ఇంట్లో మనకి ధైర్యం ఉంటుంది, ఇంకొకళ్ళ ఇంట్లో మనం అది చెప్పినట్టు విన్నాను. మరి అవునా కదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అని ఉండగలుగుతున్నాం అంటే మన ఇంట్లో మనం ఉండబట్టి. మనం పనిచేసే వాళ్ళతో పని చేయించుకుని దర్జాగా మనం గురించి మనం చూసుకుంటున్నాం. అవసాన కాలంలో ఎలాగ పిల్లల దగ్గరికి వెళ్తాం, ఎలాగ ఇంకెట్లా? ఎవరైనా ఆవిడ పిల్లలు ఆవిడ అన్నట్టు అంతే కదా. మనం మాత్రం ఈ ధ్యానం ధ్యాస వదలకుండా, ఈ ట్రైనింగ్ వదలకుండా మన ఇంట్లో మనం అలా హాయిగా నిత్య నిర్మలంగా ఉంటుంది. తీవ్ర మోక్షించగలవాడు తన ఆత్మ సాక్షాత్కారం గురించి సర్వమును పరిత్యజించి, అంటే శ్రద్ధ, విశ్వాసం, ప్రయత్నం ఎక్కువగా ఉంది. తపన తపన తపన. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, కావాలని పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాము, ప్రపంచం కావాలన్నాం, ప్రపంచంలో ఉండిపోయి సత్సంగానికి రాకుండా దేహం ప్రపంచం. ఇప్పుడు దేహం పట్టు ప్రపంచం పట్టు వీడారు కాబట్టి బ్రహ్మంగా మిగలగలుగుతుంది. అది ఇక్కడ సత్యం. తీవ్ర మోక్షించగలవారు. ఇంక 24 గంటల్లో నేను తప్ప రెండోది లేదు అన్నదే మోక్షం. ఎక్కడో లేదు, విడుదల. నీ మనస్సుని నువ్వు విడుదల చేస్తావు. ఏది నిజం ఏది అబద్ధం చెప్పావు. ఈ దృశ్యాలన్నీ అబద్ధం అని చెప్పావు. దృక్కు, దృశ్యం, ద్రష్ట మూడు కూడా ఏంటో తెలియపడ్డది. అలా ఉండిపోయింది కదా బ్రహ్మ. నీలో నాలో అందరిలోని అలాగే ఉంది నిరాకారంగా. ప్రతిబంధంతో కూడిన సాధన చేత బ్రహ్మజ్ఞానం కలగదు. ప్రతిబంధంతో ఉంటే బ్రహ్మజ్ఞానం కలగదు కదా. జ్ఞానం లేక మోక్షం లేదు, జ్ఞానం లేకపోతే మోక్షం. జ్ఞానంతో కదా మోక్షం. పరమాత్మే నేను అన్న భావంతో ఉండటమే కదా. జ్ఞానం వల్లే కదా ఇంత తేలిగ్గా బతకగలుగుతుంది. పరమాత్మే నేను, పరమాత్మే. మరి గురుముఖత చక్కగా శ్రవణం మననం చేస్తుంటే నిధిధ్యాసగా ధ్యానం చేస్తుంటేనే కదా మనం హాయిగా ఉండగలుగుతున్నాం. దీన్ని వివరంగా మరలా రాస్తాం. 24 గంటల్లో అలా ఖాళీగా ఉంటాం అలవాటు కాబట్టి పుస్తకం తీసేటట్టుకి మనం రాసుకున్న మొక్కలు మనకి తెలియదు. ఆ తర్వాత గురుముఖత చక్కగా శ్రవణ మననము చేసి ఏకాంతమున కూర్చుని, అలా ఏకాంతంగా కూర్చుని లోపలి వెలుపలి దృశ్యములన్నిటినీ మరి క్రమేణా పరిత్యజించు చివరికి ఏది అనుభవమగునో అదే పరమాత్మ. లోపల ఖాళీ, బయట ఖాళీ. లోపల మనసుతో ఉండేవారు సత్సంగానికి రాకుండా, బయట మనసుతో ఉండి. ఇది నిజం. ఈ బజార్లో ఎన్ని నిజం అనుకునేవారు కదా. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఇప్పుడు మన అమ్మలు అందరూ ఉంటున్నారు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అన్ని అవస్థలను విడిచిన పెదప మిగిలి ఉండే ఆత్మ తన నజస్సు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం, దశలు, జాగ్రత్త, స్వప్న, సూక్ష్మ. 3 అవస్థల్లోనే ఉన్నది పరమాత్మే కదా. జాగ్రత్తలో ఇప్పుడు పరమాత్మ కదా ఉంది, స్వప్నంలోని పరమాత్మ కదా ఉంది, మనస్సు పరమాత్మ ఉంది. ఈ జడం అలా నిద్రవుతుంది. గాఢ నిద్రలో పరమాత్మే మనస్సు లేని స్థితి. దాన్ని జ్ఞానంగా మరి మామూలు వాళ్ళు పడుకున్నప్పుడు మనసు లేని స్థితిలో అలా అలసిపోయినప్పుడు ఎంతో దాన్నే ఉదాహరణ చూద్దాం. పరమాత్మే నేను అన్న భావంతో ఉండటం హాయిగా.
తన నిజ స్వరూపంతో ఉంటుందో లేదా? కళ్ళు తెరిచిన తన నిజ స్వరూపి, కళ్ళు మూసిన తన నిజ స్వరూపి. అది సాధకునే అన్ని దశలను, అన్ని అవస్థలను మీరు పరిపక్వ దశలు ఈ సాధకునకు కలిగిన అనుభవం. నాకు బాల్యంలోనే కదా, బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమారం అన్ని దశలు కూడా ఆ పరమాత్మ మిగిలినా లేదా? ఆఖరి వరకు దీంతో ఉంటాం. దేహభావనన్నీ చక్క చదివేసుకున్నాం. మరి పెళ్ళి, పిల్లలు, వాళ్ళ పెళ్ళి అన్నీ ఎక్కడెక్కడ పరమాత్మ అంతే. నాతో నేను ఆనందించి ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాతోటే నేనే అంతగా నేనే అందువల్లనే ఏది చూసినా అమ్మ అలాగే ఇష్టం అన్నాం, అన్నీ ఇష్టం అంట. అంతా బ్రహ్మంలో ఉంది. బ్రహ్మం తప్ప రెండోది ఓ కీడు ఓ మేలే, ఏది జరిగినా బ్రహ్మాత్మ. మనకెందుకు? జరగవలసిందే జరుగుతుంది, జరగరాంది జరగదు. మనం ఏదైనా ధైర్యంగా బ్రహ్మంగా మిగలుతుంది. మన లోపల వెలుపు అంతే కదా. శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా మరి చక్కగా ఏకాంతంగా కూర్చుని లోపల వెలుపల దృశ్యములన్నింటినీ క్రమేపి అలా ఇలా కూర్చుంటాం. అంతా వైబ్రేషన్స్. దేహం ఉన్నట్టు ఏముండదు. చిన్నప్పటి నుంచి ధ్యానం వల్ల ఏమైంది? అమ్మ అని మీరు కేకగానే లోపల నుంచి టక మనస్సు ముద్దుబారిపోయి ఉంటుంది. మనసు లేని స్థితిలో ఉంటాం. అమ్మ అనగానే నెమ్మదిగా లాక్కొచ్చు. అంటే నాకు ట్రైనింగ్ ఉంది కదా, ఒక మేడ కట్టుకున్నాం, ఎక్కడ తింటాం అక్కడ. అలా చిన్నప్పటి నుంచి ఎవరు కేకేస్తున్నా గర్భబాయి అంతట్లో అలా ఉంది. ఈ సత్సంగం సుజాత ద్వారా మరి ఎలా వచ్చింది? సుజాత గారు ఎవరు చెప్పారండి, కూరలో పాలు వేసిన సూర్యావతి అలా ఉండిపోతారు ధ్యానంగా. మరి ఎవరు చూసారో నాకు తెలియదు. ఆ చెప్పబట్టి సుజాత ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. సత్సంగాలు నాటకం 50,000 కాదని తెలుసు, అందు గురించి ఇష్టపడలేదు. కానీ బ్రహ్మ ఏం చేస్తుంది? దర్శనం వచ్చి పెట్టేసుకో వచ్చేయని జరిగింది. ఈయన ఆఖరిని వస్తారు అని వచ్చింది. అంతమంది ఉన్నాక ఈయన ఆఖరి కూర్చుంటారని మరి తెలిసింది. అంతే వెంటనే సుజాత సత్సంగం పెట్టుకున్నాం అన్నప్పుడు 5గురో 7గురో 9గురో అలా మొదలు సత్సంగం. తేటకుంట్లో కూడా అంతే కదా, ఆ దగ్గర ఉన్నోళ్ళే కదా. అలాగా అండపిండ బ్రహ్మాండంతా బ్రహ్మము ఎలాగైతే ఉందో అది అందరినీ ఇలాగ బ్రహ్మంగా మిగులుతాము. మనకెందుకు, నీకెందుకు, మనకెందుకు ఈ సత్సంగం నాది కాదు, నీది కాదు. మన అందరి ద్వారా బ్రహ్మం చేయాలి. బ్రహ్మే వినిపిద్దాం, బ్రహ్మే మాట్లాడుకుందాం. పరమాత్మయే అంత శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా జరిపిస్తాను. బ్రహ్మ హాయిగా ఆనంద బ్రహ్మగా ఉంటుంది. అందువల్లనే మరి మనం సంసారంలోనే ఎవరినే రానివ్వకుండా మరి ఆడవాళ్ళమే కూర్చుంటాం. హాయిగా స్త్రీలం కాబట్టి స్త్రీలందరూ చెప్పుకుంటాం. మరి మలయాళ స్వామి వారు భిక్ష గురించేమో మలయాళ స్వామి వారు స్త్రీ ఉద్ధరణ అని పంపారు.
ఆయనే చేసుకుంటున్నారు. మరి అంతే కదా, బ్రహ్మాత్మైన జీవితాన్ని గడిపించుకున్నారు. చక్కగా అందరూ కూడా హాయిగా ఉన్నారు మన అమ్మలాంటి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి? అలా ఉండిపోవటమే. ఆ సమాజ స్థితిలో అలా ఉంటుంటే అన్ని పనులు జరుగుతుంటాయి. చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మమే మూలం అని తెలుసుకున్నాం. తీవ్ర మోక్షేచ్ఛ గలవాడు తన ఆత్మసాక్షాత్కారం గురించి సర్వము పరిత్యజించు అంటే, పరిత్యజించడం అంటే లోపల ఎలా ఉండాలి? దేహం నేను కాదు, నేను బ్రహ్మ. బయటకు ఎలా ఉండాలి? నలుగురితో పట్టు నారాయణగా, అందరితో మామూలుగానే ఉండాలి. అంతేగాని పరిత్యజింతే ఎవరింటికి వెళ్ళినా ఎన్నాళ్ళు కూర్చుంటాము, తోలేస్తారు, ఓహో అంటారు. ఆ తర్వాత మనం ఎంత తిన్నా ఏక డప్పేస్తారు. మనం మాత్రం ఎవరైనా వస్తే అంతే కదా. అలాగే మనం పరాణబుక్కులుగా ఉంటాం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, 4 రోజులు బాగానే చూస్తాం, 5వ రోజున ఏం చేస్తాం? అంటే ఎంత తిన్నారో అంత తిన్నారు, ఇలా మాట్లాడారా అమ్మా. మనం మాత్రం అలాగే మనం ఇంకొకరికి ఆధారమైనా మనమే అనుకుంటారని మనం మన ఇంట్లోనే మనం ఉండాలి. మనకే జ్ఞానంగా హాయిగా ఉండగలుగుతాం. ఎప్పుడు నిద్ర అవ్వాలంటే అప్పుడు నిద్రవచ్చు, ఎప్పుడు లేగాలంటే అప్పుడు నిద్రవచ్చు. వాళ్ళు ఏమంటారు? పునికింతాలు. ఆయన నిద్ర టైంలోనేమో మనకు మెలుకోవచ్చు. మనకి అందరూ పడుకునే టైంకి మెలుకువేయచ్చు. చక్కగా ధ్యానం వేసేసుకుంటాం. అది అందు గురించి ఏ తరం వాళ్ళు ఆ తరంగానే ఇష్టపడతారు. మన ముసలోళ్ళు అందు గురించి ముసలోళ్ళే నచ్చుతారు. ఎడవాళ్ళకి మనం నచ్చం. అయినా నేను కలిసిపోతాను కానీ అందరిలోని వాళ్ళ భావాలాగే ఉన్నట్టు ఉంటాను. కానీ నాలో మాత్రం ఏ భావం నేనుగానే ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేనుగానే ఉన్నాను. దేన్ని వదలలేదు, దేన్ని పట్టుకోలేదు. అవన్నీ మనసు లక్షణాలు. వదిలేస్తే మళ్ళీ పట్టుకోవాలి. మన ఇంట్లో అన్నీ దానం చేస్తామనుకో, మళ్ళీ అన్నీ కొనుక్కోవాలా లేదా? ఏదో నీకు ఎక్కువగా ఉన్నదే ఇచ్చుకో, అంతే కదా. ప్రతిబంధంతో కూడిన సాధన చేత బ్రహ్మజ్ఞానం కలదు. అది కావాలి, మనసుతోటి ఉండాలి. బ్రహ్మజ్ఞానం కావాలంటే రెండు ఏమొచ్చేది? నీ లోపల పరమాత్మ ఉంది, పైకి మామూలుగా ఉంది, అందరిలాగే ఉంది. ఈ దేహం మరి అందరిలాగే కనిపిస్తుంది లేదు, అందరిలాగే ఉంటుంది లేదు. వ్యవహారంలో మామూలుగానే ఉన్నాను లేదు. లోపలంతా అనంతత్వం చిన్నాడి నుంచి. లేకపోతే ఈ పుస్తకాలన్నీ ఇలా రాయగలమా? ఉన్నది నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా? జ్ఞానం లేకపోతే మోక్షం ఎక్కడ ఉంటుందా? జ్ఞానంతో ఉంటేనే కదా, జ్ఞాన సంపత్తితో ఉంటేనే కదా. మోక్షం అంటే విడుదల. మరి బంధం అంటే పట్టేసుకున్నాం. ఈ వ్యవహారం, ఈ ప్రకృతి నిజం అనుకోవటం, దేహ సంబంధికులు నిజం అనుకోవటం, దేహాలన్నీ నిజం అనుకోవటం, మమకారాలతో అహంకారాలతో పడి ఉంటాం. దీనివల్ల విడుదల ఎలా అవుతుంది? రాదు. వారు నేను ఒక్కటే. నాలో బ్రహ్మ ఉంది, నీలో బ్రహ్మ ఉంది, అందరిలో బ్రహ్మ ఉంది, అంతలా బ్రహ్మ ఉంది అన్న భావంతో ఉన్నప్పుడు అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదని తెలుసుకున్నప్పుడు మనం ఉండగలుగుతామే. కానీ రెండు చేయాలంటే చేయలేము. దీన్నేమో ఈజీగా తెస్తున్నాం. ఈ ప్రపంచంలో మనం అలా ఉన్నట్లుగా ఉంటున్నాం. విద్యా ప్రపంచం ఇది, విద్యాదేహం, విద్యా ప్రపంచం. మరి అసలు నేను ఆత్మగా మిగలగలుగుతుంది. ఆత్మగా మిగులుతుంది అంటే మనస్సు లేకుండా, అంటే మనస్సు భావనలన్నీ త్యజింతేనే పరమాత్మగా మిగలగలుగుతుంది. అవునా కదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండు. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. బయటోడికి మనం ఏమీ జ్ఞానం అని ప్రదర్శించక్కర్లేదు. అమ్మలో ఎప్పుడా సంసారంలో నేను లేనా దేహంగానే. అలాగే మీరు ఎప్పుడా ఉండండి, అన్నీ చేయండి. పిల్లలు సంస్కారం, పిల్లల్ని చదివించుకోవటం అన్నీ మానేస్తారా ఏంటి?
జ్ఞానం జ్ఞానం కూర్చోటానికి లోపల జ్ఞానకము, బయటికి అందరితో పాటే ఉండు, అందరిలాగే ఉండు. అది మరి నేను ఆనాడించి లేనా, బయటికి సంసారంలో నేనా, ఇంట్లో లేనా, ఎక్కడికైనా పారిపోయినా, గృహస్థాశ్రమంలో నువ్వు గృహస్థగానే మిగిలిన. అన్ని అవస్థల్లోని పరమాత్మ ఉండబట్టి ఆత్మగా మిగలగలుగుతాం. అది అన్ని దశలు, అన్ని అవస్థలు కూడా పరమాత్మే పరమాత్మే. పరిపక్వ దశలో ఈ సాధన కలిగిన అనుభవం హాయిగా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ, అలా హాయిగా బ్రహ్మే అన్నీ చేస్తాను, బ్రహ్మే అన్నీ మాట్లాడతాను, బ్రహ్మోపాసనతోటే ఉంటుంది. మరి భూమి మీద నిలబడక ఆకాశంలో నిలబడ్డామా మనం? పంచభూతాల సహాయంతో దేహం వచ్చింది. దేహం మరి పంచభూతాలతో సహాయంగా జరిపించుకుంటున్నాడా లేదా? అన్ని లోకాల్లోనే ఆ బ్రహ్మే ఉందని తెలియబడుతుందా లేదా? నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేను లేని చోటే లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు లేదు. ఇప్పుడు కరోనా కాలాలు అయిపోయాక మళ్ళీ అందరం కలిసేమేంటి? అందరం కలుపుతాం, సత్సంగాలు ఎప్పుడులాగే ఉంటాయి. కరోనా అనేటప్పటికి మరి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. గవర్నమెంట్ వారు చెప్పినట్టు మనం చేయాలా లేదా? మన కోసమే కదా, వారి కోసం ఏంటి? మనం జాగ్రత్తగా ఉండాలి. అసలే వానలో శీతాకాలం, జాగ్రత్తగా ఉంటే మళ్ళీ బతికామనుకోండి, అందరం బతికితే అందరం మళ్ళీ స్వచ్ఛంగా ఎప్పుడులాగే చేస్తుంది. అమ్మా రాలేదని, అమ్మని చూడలేదని అనుకోకుండామ్మా, అందరం కూడా ఒక్కటే. మీలో ఏముందో నాలోనే అదే ఉంది, అందరిలోనే ఉన్నది ఒక్కటే. మరి బ్రహ్మం ఈ ఛానల్ ద్వారా మాట్లాడింది కదా, ఎవరింట్లా చక్కగా ఆచరణలో ఉన్నారు కదా, అనుభవంలోని. అమ్మలందరికీ నమస్కారం. చూడలేదు అనుకోకండి, మిమ్మల్ని చూడాలని ఈ దేహానికి కోరికలేదు. ఎందుకంటే ఈ కరోనా కాలంలో జాగ్రత్తగా ఉంటే మిగిలిన ఒంటి మీద కర్మ, మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఏమ్మా చక్కగా అలా ఉండండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిట్టేస్తారు, అమ్మ దగ్గరికి వెళ్ళామని. ఎందుకు తిట్టించుకోవాలి? మనము బ్రహ్మస్వరూపం. అదంతా మనస్సు. దృశ్యమేదిను నేను కాదు. ఏది నేను? పరమాత్మే నేను. పరమాత్మలోంచి వచ్చింది సృష్టి, పరమాత్మే. ఇదంతయు ఉందే అంటే బ్రహ్మంగా ఉన్నాను అన్నది బ్రహ్మం చెప్పు. ప్రపంచం ఉందే, దేహం ఉందే, మనసు కల్పితం అది. ఈ మనసు ఏం చేస్తుంది? ఉన్నది నేనే అంటాను. నేను తప్ప రెండవది లేదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలు నేనే, అండపిండ బ్రహ్మాండంత నేనే. నేను లేని చోటే లేదని నాకు ధ్యానంలో వచ్చేస్తున్నాయి కదా. మరి అందువల్ల అలాగే ఉంటాను, పైకి మామూలుగానే ఉంటాను. ఆలోచన విధానం అంతా లోపల ఎలా ఉంటుంది? పరమాత్మ ఉంటుంది, పైకి మామూలుగా ఉంటుంది. మనస్కల్పితమే కదా ఇదంతాని. నేను మనస్కల్పితాన్ని పరిత్యజించాను కాబట్టి, ఓహో నేను ఇప్పుడు ఎట్టి మార్పులను లేని సిద్ధరూపుణ్ణి శేషించు ఉన్నాడు. మహాత్మ వాక్యాలే కదా. మరి పరమాత్మగా మిగులుతున్నావా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అని మన అనుభవం ఉంది కాబట్టి మనకి ఇది తెలియబడుతోంది. ఇట్టి అనుభవంతో కూడిన మరి ఇటువంటి అనుభవం మనకు ఉండబట్టే తుర్యాతీతంగా ఉండగలుగుతుంది. తుర్యావస్థ, తుర్యాతీతంగా. నన్ను ఎప్పుడో అడిగేది, తుర్యాతీతంలో ఉన్నావా? నా ఊరుకున్నాం, తుర్యాతీతంలో ఉన్నాను. వాళ్ళు శాస్త్రవాక్యానికి ప్రశ్నలు వేస్తారే కానీ వాళ్ళు లేరని తెలుసు కాబట్టి నేను మాట్లాడాను. సమాధానం మనం ప్రశ్న వేసేవాళ్ళకి సరైన వాళ్ళకి సమాధానం చెప్పచ్చు, మిగిలిన వాళ్ళకి నాకు తెలియదమ్మా అని తప్పించేసుకోవచ్చు.
ఎందుకంటే వాళ్ళు మనసుతో చేసిన ప్రశ్నలకి, అహంతో వేసిన ప్రశ్నలకి, రజోగుణంతో వేసిన ప్రశ్నలకి మనం ఏం జవాబు చెప్పక్కర్లేదు. జాగ్రత్తలో సుషుప్తిలో ఉన్నారా అని వేస్తారు. నవ్వేసి మిగిలిన వాళ్ళు ఎంతమంది అన్నా నవ్వి ఊరుకోవాలి. ఎందుకు వాళ్ళతో మనం వాదనలో? పరమాత్మే నేను లోపల ఉంటున్నాను, బయట మామూలుగా లేను. వాదనలు వేసుకుంటే మనం మనస్సుని మళ్ళీ ఈ బంధంలో కలిపేసుకోవాలి. భావబంధాలతో ఉంటే ఇంకా విడుదల ఇంకెప్పుడు? 24 గంటల్లో నువ్వు విడుదలలోనే ఉన్నావు కదా, నీ అనంత చైతన్యంతో ఉంటున్నావు కదా, ఇంకెందుకు ఎవరు వాదనలు ఎక్కి నమ్మలో? ఉన్నదంతా బ్రహ్మమే. మనసుతో ఉంటే మనసు కల్పితంతో అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది. మనసు లేని స్థితిలో ఉండబట్టి పరమాత్మయే నేను, పరమాత్మే. మనం పొడి పొడి అక్షరాలతో చెప్పుకునే అన్ని మరి ఇది శాస్త్రవాక్యంగా రాసుకున్నదంతా చెప్పు. సకల చరాచరములకు నువ్వు ఏది ఆత్మయో నిజరూపము ఆత్మయే పరుడగు నారాయణ. ఉన్నదంతా బ్రహ్మమే. ఆత్మయే, ఆత్మయే, ఆత్మయే. నేనే, నేనే, నేనే. సర్వము నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంత నేనే. నేను లేని చోటే లేదు. నిరాకారంగా ఉండగలుగుతాను. నాలో నిరాకారం, నీలో నిరాకారం, అందరిలో నిరాకారం, అంతరా నిరాకారం. సాకారాలన్నీ మార్పు చెంది శవం అవుతాయి, శ్మశానానికి వెళ్ళవచ్చు. నీలో సకల చరాచరములకు నువ్వు ఏది ఆత్మయు నిజరూపము ఆత్మయే. నారాయణ అన్న, రాముడు అన్న, కృష్ణుడు అన్న, అందరిలోనే ఉన్నది అదే. నీలో ఏదుందో అందరిలోనే అదే ఉంది, అంతగా అదే ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మే, బ్రహ్మ. బ్రహ్మం కాదు ఏముంది? పరమాత్మే, పరమాత్మే. సకల చరాచరములకు నువ్వు ఏది ఆత్మయో నిజరూపమే. ఆ ఆత్మయే పరుడు నారాయణ. నారాయణ ఏకో నారాయణ. సృష్టి స్థితి లయకారం బ్రహ్మేష్టమేశ్వరు. మరి నక్షత్రాలు, గ్రహాలు, సూర్య భగవాన్ అసలు ఏది కాదు. అందరూ బ్రహ్మము ఉన్నారు. అంతా బ్రహ్మ, బ్రహ్మమే అంత. అందరిలో ఉంది, అంతటా ఉంది, సర్వము బ్రహ్మమే. ఆ ఆత్మే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా భాషించు. బ్రహ్మంలో ఉందే చక్కగా. ఉన్నదంతా నేనే, 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 నేను లేని చూడలేదు అని చెప్పుకుంటున్నావా లేదా? పరమాత్మే నేను, పరమాత్మే నేను. నిశ్చలంగా, నిర్భయంగా ఉన్నావా లేదా? పరమాత్మే నేను, పరమాత్మే నేను. నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. హాయిగా అనంతత్వంగా ఉండదు. నిశ్చయంగా ఆత్మే బ్రహ్మం, బ్రహ్మమే ఆత్మ. ఇద్దరు సందేహింపబట్ట లేదు. నాకు రెండో అధ్యాయంలో బట్టి నాకు ధ్యానం. బ్రహ్మం అంటే ఏదో అనుకున్నాను, మళ్ళీ అనుకున్నాను ఆత్మే కదా, ఇదంతా ఉంది. ఎండకి ఎండట్లేదు, వాన తడట్లేదు, ఇదంతా ఉన్నదంతా ఆత్మ అంటే ఇదే బ్రహ్మ అని నాకు నేను అనేసుకున్నాను. అన్నీ నాకు నేను అనుకున్నాయే. నాలో ఉన్న గురువు గారితో నేను ఉన్నాను కాబట్టి ఆ గురువు చెప్పిందల్లా చక్కగా ఆచరించాను కాబట్టి, చిన్ననాటి నుంచి అనుభవం ఉంది కాబట్టి నేను మళ్ళా పుట్టను అని డైరెక్ట్గా చెప్పను. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో మరి మీకు చెప్పగలుగుతున్నాను లేదా? ఎల్లప్పుడు చెప్పేది ఎవరో బ్రహ్మం, చెప్పగలిగేది ఎవరో బ్రహ్మం, వినేది ఎవరో, నీలో ఉండేది ఎవరో బ్రహ్మం. మరి మీ ద్వారా ఎంతోమందికి చెప్పగలుగుతున్నారు. ఇవన్నీ ఫార్వర్డ్లు అయ్యి చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం. అందరిలో ఉన్న అనంతుడమే మనం. ఎల్లప్పుడూ, ఎల్లవేళ, ఎల్ల రూపాలతో, ఎల్ల చోట్ల ఆత్మనగు నేనే, నేనే, నేను, నేనే, నేనే, నేను
కృష్ణన్న పాడతారు కదా. నేను 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 అందరే పాడతారు. నేను 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 నేనే నేను 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 నేనే నేను. మా అందరితోటి అలా పాడించేవారు అన్నయ్య. వస్తారు మళ్ళీ. ఇప్పుడు 6 ఊర్లో ఉన్నారు, దేవాలయం వచ్చేస్తారు. అప్పుడు ఆటో మీద దర్జాగా సత్సంగానికి వచ్చేస్తారు. మనం ఎల్లప్పుడూ ఎల్లవేళ ఎల్ల రూపములతో ఎల్ల చోట్ల ఆత్మలకు నేనే ఉన్నాను. ఎక్కడ చూసినా నేనే 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 నేనే. నేను లేని చోటేది చెప్పండి. అండ బెండ బ్రహ్మాండంతో నేనే ఉన్నాను. ఏ లోకంలో అయినా నేనే ఉన్నాను. ఏ యుగంలో అయినా ఈ అనంతత్వే కదా, ఈ చైతన్యమే కదా ఉంది. ఎల్లప్పుడూ ఎల్లవేళ ఉన్నానా లేదా? ఇక నాకు సమాధి ఏమి? సమాధి లేకుండాటేమి? ఏంటి సమాధి? అది సమాధి లేకుండా ఉన్నదంతా సమాధిలోనే కదా. అలా సమాస్థితిలో ఉండే కదా కళ్ళు మొత్తం. చక్కగా అలా చూస్తుంది. భూమికి ఆకాశానికి మధ్యలో ఉందో దాన్ని చూస్తుంది. ఆకాశం పైన బ్రహ్మ. ఇవన్నీ పంచభూతాలు తయారు చేస్తారు. పంచభూతాల్లోంచి వచ్చిన సృష్టి. మనలోనే పంచభూతాలు ఉన్నాయి, అంతటా పంచభూతాలు. ఆ ఆధారంలో బ్రహ్మమూలం. బ్రహ్మమూలం జగత్ విద్య. బ్రహ్మ సత్యం జగత్ విద్య అని ఆది శంకరాచార్య వారు చెప్పారు. నిజంగా దృశ్యమనుంది ఏదీ లేదు. అతను శుద్ధ చిదా ఉన్నదంతా బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మ. బ్రహ్మం తప్ప రెండోది. బ్రహ్మం తప్ప రెండోది. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మ హాయిగా ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మమే పరమాత్మే. నేనే నేనే అంతా. నేనే అంతా. నేనే అంతా. నేను తప్పనండి. ఉన్నదంతా నేనే నేనే. నేను తప్ప రెండోది. నేను తప్ప రెండోది. ఉన్నది నేను. అన్నీ నేనే. సర్వం నేనే. సకలం నేనే. అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను తప్ప రెండోది. ఎల్లప్పుడూ ఉండేది నేనే అని తెలుసుకున్నాను. ఆ నేనుతో ఉండగలుగుతాను. నిజంగా దృశ్యమంది ఏది లేక అంతటిను, మరి అంతటిను బ్రహ్మాన్నే చూస్తున్నాం లేదా? దృశ్యం చూసినప్పుడు దృశ్యం చూస్తాం. మరి అలాగ దృక్కుగా మిగిలిపోతున్నాం లేదా? అనంతత్వాన్ని అలా చూస్తున్నాం లేదా? నీ నిజతత్వం అది. ఈ అనంతత్వే నేను నిజతత్వం. నీలో నాలో అందరిలో అంతగా నుండి వ్యాపించున్న అనంతమే నేను. నేను తప్ప రెండోది లేదు. నేను తప్ప రెండోది లేదు. హాయిగా కళ్ళు తెరిచి హాయిగా కళ్ళు మూసి. లోపల బయట ఉన్నది ఏంటి? బ్రహ్మమే. ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు.
ద్వైతంతో కూడిన తెలివి తెలివి కాదు. అద్వైతంగా మనం ఆత్మగా ఉన్నాం, అదే మన తెలివి. ఈ దేహంతో ఈ సాకారంతో ఉన్నది తెలివే కదా. త్రిపుటి రహితమైన ఆ తెలివే తెలివి. త్రిపుటి సప్త రజస్తమో గుణాలు మూడిటికి ఆవలన్నది పరమాత్మ. ఆ గుణాలకి ఆపాదించకుండా బ్రహ్మంగా మనం ఉంటున్నాం కాబట్టి ఆ తెలివే తెలివి. ఇది బాహ్య తెలివి, దృశ్య తెలివి. దృశ్యం అంతా నశించింది. ఈ తెలివితేటలు ఎంతవరకు ఈ దేహం నుంచి ప్రదర్శించారు. ఓహో ఆహా అంటారు. ఆఖరి శ్మశానానికి వెళ్ళిపోవాల్సింది. ఎంతకాలం బ్రహ్మంగా చూడు, అందరినీ బ్రహ్మంగా చెయ్యి, బ్రహ్మంగా మాట్లాడు. వాళ్ళ గుణాన్ని బట్టి దూరంగా ఉండు. మమేకం అవకం. ఎందుకు మమేకం అయితే దెబ్బలాట్లు వచ్చింది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతాం. మనసుతో ఉన్నవాళ్ళతో ఎక్కువ మమేకం అవ్వలేము. మనం సత్సంగులతోటే హాయిగా ఉండగలుగుతాం. వాళ్ళు చెప్పింది ఏంటని నేను చెప్పింది. ఎందువల్ల ఉన్నది బ్రహ్మే, బ్రహ్మం తప్ప రెండోది లేదని ఆరు నేను కూడా చక్కగా ఉంటాం కాబట్టి ఆధ్యాత్మికంగా హాయిగా ఉండగలుగుతున్నాం. సత్సంగులు అందరం తనతో తానుగా ఉండగలుగుతున్నాం. పరమాత్మే నేను మామూలు మాటలు లోపలికి వెళ్ళాలి. ఇదో ఈ దేహం ఉన్నంతసేపు వాడుకుంటున్నాం, ఈ పాత్రతో వాడుకుంటున్నాం, అంతేకాని పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా? ద్వైతంతో కూడిన తెలివి కాదు. ఈ దేహంతో ఉన్న తెలివి కాదు. అసలైన తెలివైన వాడు అంటే బ్రహ్మంగా ఉన్నవాడువే. ఇది మాయా తెలివి. దేహమా జడం, మళ్ళీ సూక్ష్మదేహాన్ని తెచ్చుకోకుండా, కారణదేహాన్ని తెచ్చుకోకుండా, స్థూలాన్ని తెచ్చుకోకుండా మనం తెలివిగా బ్రహ్మంగా మెట్టాలి. దేహంగా అందరితో పాటు, లేకపోతే మెంటలు అంటారు. మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. ఆ కరెంటు పెట్టించుకోవచ్చు కాదు. బయటికి మామూలుగానే ఉండు, లోపల నీ తెలుగుతో నువ్వు. బయటికి ఇది వ్యవహారం. ఈ దృశ్యం అంతా నా దృశ్యం అంతా కూడా నసి అవన్నీ ఎప్పుడులాగే ఉన్నాయి. పంచభూతాలు సహాయంతో మనం నిర్మించాడు. వాటి ద్వారా మనల్ని నిలబెట్టి బతికింటున్నాడు. ఆ తర్వాత ఇది కూడా ఆడు తప్పుకున్నాడంటే పంచభూతాల్లో కలిసి అంతే. పెద్ద గగనం అంట ఈ దేహం. పెద్ద పాత్ర అనుకోవాలి. పాత్ర. ఈ పాత్ర ద్వారానే మనం బ్రహ్మాన్ని తెలుసుకున్నాము. చక్కగా బ్రహ్మధ్యానంగా బుద్ధితోటి కూడిన, బ్రహ్మంతో కూడిన భావంతో దేహం ఏమో బుద్ధితోటి చక్కగా అసలైన తెలివి బ్రహ్మం. అలా బ్రహ్మంగా మెలుగుతుంది. అనుభవం. ఆ అనుభవమే అనుభవం. బ్రహ్మంగా అలా మెలుగుతున్నాము. ఆ స్థితియే సర్వోత్తమ స్థితి అని అర్థం. ఉత్తమమైన సర్వోత్తమైన స్థితి ఏంటి? బ్రహ్మంగా అలా హాయిగా మెలుగుతుంది. ఎవరైనా దేహంలో ఉన్న ఆత్మతోటే ఉంటున్నారు. మనం గృహస్థాశ్రమం ఉన్నాం కాబట్టి మనం గృహస్థులం అంటున్నాం. మరి సాధువులు వారు ఆశ్రమం, మరి వారు సన్యాసిగా ఉన్నారు కాబట్టి ఆశ్రమాల్లో వారు ఉంటారు. మనం గృహస్థాశ్రమం, పిల్లలు, మనవలని ఇవన్నీ ఉన్నాం. అన్నీ ఉన్నా బ్రహ్మంగా అందరినీ చూస్తున్నాం కాబట్టి బ్రహ్మోపాసనతో ఉండగలుగుతున్నాం. మనకు విరోధులు లేరు, ఇష్టలు లేరు.
ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మ. బ్రహ్మం తప్ప రెండోది. అందరిలోనే పరమాత్మను చూస్తున్నాం కాబట్టి మనకి ఏమి విడిగా ఏమీ కనిపిస్తుంది. అంతా బ్రహ్మే, అంతా బ్రహ్మ. ఆ స్థితి సర్వోత్తమ స్థితి అని అర్థం. ఉత్తమమైన మార్గం ఏంటి? పరమాత్మగా ఉంటుంది. ఆ పరమాత్మగా ఉండటానికి నీ ఇంట్లో నువ్వు ఉండి హాయిగా ఎంజాయ్గా ఉండు. ఆలోచించుకో. ఎవరింట్లో ఉన్నా ఈ హాయి వస్తుందా చెప్పండి? పుట్టింట్లో ఉన్నప్పుడు పుట్టింట్లో ఉంది, అత్తోరింట్లో ఉన్నప్పుడు అత్తోరింట్లో. ఆఖరి వరకు ఈ దేహం స్త్రీలం అత్తోరింటి దగ్గర అదంతే కదా. పిల్లలతోటి ఈ జీవన విధానం గడిపెత్తున్నాం అనేది వాళ్ళే మనకు తల్లిదండ్రులు ఆఖరి వరకు. అవునా కదా? వర్గం ఎంతవరకును అంతవరకునే ఉంటాం. పరమాత్మే నేను అన్న భావనే నా పిల్లలు. నా 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 అంటే బ్రహ్మమే, నాది బ్రహ్మమే. ఈ దేహం ఉన్నంతకాలం ఇదంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాను కాబట్టి, బ్రహ్మం తప్ప రెండోది లేదని తెలుసుకున్నాం కాబట్టి అందరిలోనే ఆ బ్రహ్మాన్ని చూడగలుగుతున్నాం. ఉన్నదంతా నేనే 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 నేనే. నకాశిక పర్యంతం కూడా అనంతమే. అది అనుభవంలో ఉంది కాబట్టి సర్వోత్తమ స్థితి అని మనకు తెలియబట్టింది. ఏ ఆది అంతరైతే అఖండ స్థితాత్మ కలదు ఆ స్థితాత్మే ఉన్నదంతా బ్రహ్మ. సచ్చిత్త ఆనందస్తులు. ఈ ఆనందం దగ్గర ఏ ఆనందాలైనా అవన్నీ క్షణికానందాలమ్మా. మన ఆనందం బ్రహ్మానందం. మనలో ఉన్న ఆనందం బ్రహ్మానందం. ఈ దేహాలతో ఊరికే ఆట పాట అన్ని చెయ్యాలి. బ్రతుకున్నంతసేపు ఈ ఆటలో ఉన్నాం కదా. ఏ ఆది అంతరైతే అఖండ చిదాత్మ కలదు ఆ చిదాత్మయే నీవు. ఈ అనంత భువనములకు ధరించినదో ఆ చిత్తే నీవు. చిత్తునే కదా చెదగొట్టేయాలంట. మనస్సు అంటే అహం, సూక్ష్మదేహంగా బుద్ధి, చిత్తం, అహంకారం. మరి ఇవన్నీ మనస్సే కదా. అహం అహం నేను 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 పైకి ఊరికే రజోగుణంతో తగులడిపోయేవాళ్ళు ఎంతమంది లేరు. మనం ఏం చేయాలి? బ్రహ్మజ్ఞానం కాబట్టి జరిగితే జరుగుతుంది, జరగడానికి జరుగుతుంది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంగా అలా ఉండాలి. మనం ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండాలి. ఈ అనంత భువనమును ధరించినదు ఆ చిత్తే నీవు. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు ప్రతి దాంట్లోనే నేను. ప్రతిదీ నేనే. దేహాలు నేనే, దేహంలో ఉన్న దేహి నేనే. ఈ పదార్థం నేనే, పదార్థానికి కారణం నేనే నేనే నేనే. ఆత్మే నేను, ఆత్మే నేను. చిత్వని, మనస్సుని, అజ్ఞానని, జీవుడని ఇంకే పేర్లు పర్యాయ పదాలే కానీ ఉన్నదంతా నేనే నేనే. నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. ఇదంతా స్వయంగా పరమాత్మే కదా. ఈ కల్పన అంతా ఆయన సృష్టించిందే కదా. ఇదంతా కూడా సిద్ధిలాసం కదా. సిద్ధిలాసం పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. ఎవడు సర్వవిధంలా ఆశాపాసము తెంచుకున్నో వానికే మనోనాశనం. ఎవరైతే ఈ ఆశాపాసాలను ఆశ పాసం పాసమే కదా. నా వాళ్ళు నేను కదా.
అందరూ నేనే అన్నది తెలుసుకుంటాం కాబట్టి ఇంకా మనకి పాసం యమపాసం మన చేరుతుంది రాదు, బ్రహ్మంగా మిగులుతుంది. పరమాత్మే జగద్భ్రాంతి తొలగింది. ఇంకా భ్రాంతి ఉంటుంది, నేనే 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 అంటే. నేను తప్ప రెండోది లేదు అంటే నన్ను నేను తిట్టుకోను కదా, నన్ను నేను కొట్టుకోను కదా, నన్ను నేను దూషించుకోను కదా, నన్ను నేను పొందుకోను కదా. ఉన్నదంతా నేనే నేనే నేనే. ముక్తుడు నేనే, అంతయు ఆత్మే. ఆత్మ తను ఎట్లు భావించుకున్నాను ఆ ఆకారాన్ని పొందు. నేనే అంత నేనే అంత నేనే అంత. తెలియని వాళ్ళకి అర్థం అవుతుంది, నేనే అంతా ఏంటి అమ్మెలా అంటున్నారు. ఈ విధంగా అంతటినూ ఆత్మే కదా, ఉన్నదంతా నేనే నేనే. నేను తప్ప రెండోది నాకు అలా దర్శనం అయినందుకే కదా, చిన్నప్పుడు అయింది, ఇంకోసారి అయింది. ఆ ఫోటోలోంచి స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి అలా తేజోమయంగా ఆయన ఫోటో అలా చూస్తుంటే బస్కి వేసుకుని కూర్చుని అలా నాలోకి వచ్చేస్తుంది కదా బల్బులో. కాంతి కాంతి మొత్తం అంతా నేనే అని అప్పుడే తెలిసింది, చిన్నప్పుడే తెలిసింది. నేను తప్ప రెండోది, నేను తప్ప అన్నీ నేనే, సర్వం నేనే, సర్వం అండపిండం బ్రహ్మానంద నేనే నేనే చెప్పు. ఈ వాక్యాలేమో ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. ముందేమో అలా ఖాళీగా తేజమైందా అందరం మనమే కదా అని తెలియదు, ఉన్నది బ్రహ్మని తెలియదు. ప్రతి సత్వములు తెలుసుకుని ఆత్మే జగత్తుగా కనబడుతుంది, బ్రహ్మే ఇలాగా ప్రపంచంగా కనిపిస్తాం అంతే కదా, పరమాత్మనే కనిపిస్తుంది. జ్ఞానికి ప్రపంచంగానేమో మామూలు వాళ్ళకి, జ్ఞానికి పరమాత్మగా కనిపిస్తుంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను లేని చోటే లేదు. తెలుసుకున్న వెంటనే మళ్ళా ఈ జగత్ ఆత్మగానే ఉండిపోతుంది. ఇది ఏ వేదాంత శాస్త్ర సిద్ధాంతం. నేను ఆ సూట్ లైట్లని ఫ్యాన్లు చూడలేదు. నేను నేనే నేను నేనే. అందు గురించి ఎక్కువ రోజులు లేకుండా ఒంటిగా ఉన్నప్పుడు ఇంకా బాగా ధ్యానం చేసుకోవచ్చు, ధ్యాసలో ఉండొచ్చు. అలానే అందరితోటి ఉండగానే ఇలాగే ఉంది, ఒక్కళ్ళు ఉన్నా ఇలాగే ఉంది. ఎందువల్ల ఈ టైం వేస్ట్ చేసుకోవట్లేదు, నా ఆయుర్దాయాన్ని వేస్ట్ చేసుకోవట్లేదు. పరమాత్మే అంత. వేదాంత శాస్త్ర సిద్ధాంతం కూడా ఇదే చెప్తాం. అంటే నా అనుభవం పుస్తకంలో రాస్తుంది ఒకటి అని అర్థమైంది కదా. అందులో ఆత్మజ్ఞానం అనగా సర్వేంద్రియములకు అగోచరమైన విషయం. అన్ని ఇంద్రియాలు తనలో ఇవే, తాను తప్ప రెండోది లేదు. మరి మీకు ఆత్మతత్వం చెప్తే మాత్రం సంసారంలో ఎలా నడుపుకోవాలో, నేను ఎలా ఉన్నానో అదే చూస్తాను. మరి తీర్చిదిద్దుకుంటున్నారా లేదా? జీవన్ముక్త స్థితి అంటే రెండుని జీవించుండగా ముక్తంగా ఉండాలా లేదా? అదే జీవన్ముక్త స్థితి కదా. అదే అంటే అది తెలుసుకోవాలా లేదా? మీ అమ్మ నాన్న చెప్పారా? చెప్పలేదు. నెమ్మదిగా ఉండండి అని చెప్తారు. కానీ బ్రహ్మం అన్నీ చెప్పించిందా లేదా? నీతో ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. ఇక ఆనందంగా
ఇంత రిలాక్స్ అనుభవిష్టం మానేసి ఆడమే సోది ఏడమే సోది ఉన్నది నేను తప్పకుండా సమాధి స్థితిలోనే అలా ఉన్నట్టు హాయిగా పిల్లలు వచ్చినప్పుడు పిల్లలతో పాటే ఉంటాం. కానీ వాళ్ళలో ఉన్న అనంత చైతన్యాన్ని చూస్తున్నాం కదా. దేహాన్ని నాకు నేను బ్రహ్మంగానే చూస్తాను ఉంటాను. మిమ్మల్ని ఏంటి, దేహ సంబంధం ఏంటి, అన్నీ ఒకటి. పరమాత్మే అంత. ఆత్మజ్ఞానం అనగా సర్వేంద్రియములకు నువ్వు అగోచరమైన విషయం. మనసుతో సహా 6 ఇంద్రియములు అనగా సత్తా మాత్రమే మిగిలి కామక్రోధ లోభము మద మత్స 6 ఇంద్రియాలు కూడా వాటి పనులు మానేసి శ్రేష్టగా అయిపోయింది. దానికోసమే ధ్యానం చేయాలి. అప్పుడు కేవలం అదే సత్తా మాత్రంగా ఉంటుంది. అలా హాయిగా బ్రహ్మ విధుడు విద్వరుడు విద్వరీయుడు విద్వరుడు పరమాత్మే నేను సత్తా మాత్రంగా పరమశాంతిగా అఖండంగా సత్యంగా బ్రహ్మపదాన్ని నేను మహాసుఖాన్ని అనుభవిస్తున్నాను. అలా మీతో మాట్లాడితే మానేస్తానే ఏంటి? లోపల విధుడు విద్వరుడు విద్వరీయుడు విద్వరిష్ఠుడు 4వ భూమికి నుంచి శుభేచ్ఛ విచారణ తన్మాన సత్వపతి అసంశక్తి పదార్థ భావన బ్రహ్మ విధులైన వారి మనస్సు రాగద్వేషరైతే రాగమని ద్వేషని ఏమి ఉండదు. ఏదైనా బ్రహ్మంగానే చూసేవాడికి ఏమి ఉండదు. పరమాత్మే నేను అనుకున్నాను. విషయాలకి వెళ్ళను. ఏదైనా టచ్ అయినా కూడా మరి చెప్పండి. పరమాత్మే మరి ఏ రోజునైనా పరమాత్మ ఉంటుంది తప్పించి ఎదురు చూపులోనే ఉంటారు. ఈ దేహం ఈ పాత్ర అనేక పాత్రలతో కలిసి ఉన్న ఆ లోపల అనంతత్వంగా ఉంటున్నానో లేదా ఎవరికో తెలియాలని ఉన్నాను ఉండేనని. నాకు నేను జీవన్ముక్తురాన్ని, నాకు మరలా జన్మరాజు అంతే. నా గోలు నాది. బ్రహ్మ విధులైన వారి మనస్సు రాగద్వేషరహితం. రాగం లేదు, ద్వేషం నిర్బాధకము. జగత్తు స్ఫూర్తి లేదు. ఉందా జగత్తు? కళ్ళు మూసుకుంటే జగత్తు లేదు. కళ్ళు తెరిస్తే ప్రపంచం. కళ్ళు తెరిసే ఉంటాం, రాత్రులే నిద్రపోతాం. ఉన్నది నేను తప్ప రెండోది. హాయిగా ఇంకా సమాజ స్థితిలోనే ఉండొచ్చు, సమాధంగా ఏదైనా ఈ వ్యవహారం ఉన్నంతసేపు అన్నీ చేస్తూ తింటూ వింటూ మాట్లాడుతూ దానికి తత్వవిచారణ అలవాటే కదా మనసు. ఇంక ఏ భావంలో రావు. ఇంకా అలా ముద్దులాగా ఎక్కడున్నా అలా బ్రహ్మస్థితిలో ఉండగలుగుతాం. నిరుపాధకము. జగత్తు స్ఫూర్తి లేదు. జగత్తు ఏది? అద్వితీయము. అంతటలో నిండిన శాంత రూపం. హాయిగా మొత్తం అంతా నేనే వచ్చేసి నేను లేని చోటేది. అన్నీ నేనే, సర్వం నేనే, సగం నేను, అండపిండ బ్రహ్మాండంతో నేనే లేని చోటు. అందువల్లనే బ్రహ్మం తప్ప రెండో మాట మాట్లాడు.
అలా కూర్చుంటే అలా ఉండిపోతుంది. బ్రహ్మ విగ్రహుని వారి మనస్సు రాగద్వేషరహితం, రాగం లేదు, ద్వేషం ఉన్నదంతా నేనే. నేను నిరుపాదకము, జగత్తు స్ఫూర్తి లేనిది, అద్వితీయము. అద్వితీయం రెండోది లేదు, ద్వితీయం లేదు. అంత నుండి ఉన్న శాంతి రూపం హాయిగా. మరి ఇలా ఉండిపోతే సత్సంగం జరగాలి కదా, బ్రహ్మం బ్రహ్మంగా జరగాలి. అమ్మలో దీవించండి అందరూ కూడా. అందరం ఒకరికి ఒకరు పాత్రలు, ఈ పాత్రదారులు దారి లోపల ఉన్నాడు. ఈ పాత్రలు ఎన్నాళ్ళు ఉంటాయో అన్నాళ్ళు కూడా స్వేచ్ఛగా పరమాత్మగా ఉండటమే స్వేచ్ఛ. సత్తా మాత్రమే ఈ ముక్తి పదమున తదాకారంగా మీరు కూడా ముందుండొచ్చు హాయిగా. పరమాత్మ ఉండటమే. అజ్ఞానం అన్నది ఎక్కడ ఉన్నది? అజ్ఞానం ఎక్కడుందా? ఎక్కడుందా అమ్మలో? ఎక్కడుందిరా బాబు? ఎక్కడుందే? అసలు లేదమ్మా. నీ మనసు కల్పితమే, అజ్ఞానం లేదు. ఉన్నదంతా బ్రహ్మే, జ్ఞానమే. మీ అనుభవంలోకి వచ్చే వరకు మీకు తెలీదు. నేను అనుభవిస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. చెబుతా అంటే మీరు వింటున్నారు కాబట్టి ప్రయత్నం లోపం లేకుండా చక్కగా ఉండగలుగుతున్నాను. 24 గంటలు అలా ఉండండి అమ్మా. ఎక్కడికి వెళ్ళాం కాబట్టి కరోనా కాలం మనకి చక్కగా బ్రహ్మంగా మిగులుతాము. కుదిరినప్పుడు వచ్చేవారు కదా, రాలేదు అనుకోకుండా. అజ్ఞానం అంది ఎక్కడ ఉన్నది? అన్ని అవస్థల్లోనూ జ్ఞానం కలదు అని దృఢానుభవం కలిగించు. మళ్ళా అజ్ఞానం కల్లోనైనా కాను. ఇంకా నేనే అంతా నేనే అంతా అని తెలిసాక ఇంకా అజ్ఞానం గొడవలు ఏముంటాయి? ఉన్నదంతా నేనే నేనే. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండో, ఉన్నదంతా నేనే. మనలోనే ఉంది కదా సూర్యకాంతి, తేజోమయ స్వరూపం. అలా ఉండిపోవటం ఏమీ లేదు దాంట్లో. సత్తు చిత్తు ఆనందం మూడు బ్రహ్మే కదా. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమానం కాలం అన్నీ కూడా బ్రహ్మమే. ఏ రోజుల్లో ఏది? శీతాకాలాలు, వానాకాలం, వేసవికాలం బ్రహ్మం. హాయిగా పనుకోతాను ఉందాం అమ్మలో. అజ్ఞానం అంది ఎక్కడ ఉన్నది? అన్ని అవస్థల్లోనూ జ్ఞానం నువ్వు తయారు చేయగలవా? బ్రహ్మ ఉండి నీలో ఆ బుద్ధి పుట్టించి చేరుతుంది. నీకేం తెలుసు? తెలివి పరమాత్మ. అది మనం ఎలా ఉండాలి? నేను తప్ప రెండోది. అజ్ఞానం అంది ఎక్కడున్నది? అన్ని అవస్థల్లోనూ జ్ఞానం కలదు అని దృఢానుభవం కలిగించు. మళ్ళా అజ్ఞానము కళలోనైనా కారణం. ఇంకెందుకు వస్తుంది అజ్ఞానం? ఇంకే బయటికి మామూలుగా కనిపిస్తుంది.
ఏ రకంగా ఎవరు చూస్తే ఆ రకంగా కనిపించింది. అవునా? ముస్తాబు చూసి ఎంతమందో ఎంతమంది ఉండేది. అలా అన్నీ చేసినప్పుడే కరెక్ట్గా ఉన్నోడే ఉంటారు సత్సంగం. మళ్ళీ వాళ్ళనే పట్టుకుని ఎడతెరపు లేకుండా ఉంటాం. మీరు నన్ను గ్రేడింగ్ చేస్తే నేను మిమ్మల్ని గ్రేడింగ్ చేస్తాను. నేనే అంతా కాబట్టి నాకు ఏ భావంలో ఉంది. మీరు వచ్చారు, రాలేదు, ఇంట్లో ఉన్నారు, సత్సంగులు కానివారైనా సత్సంగులైనా అంతా ఒకటి. ఉన్నదంతా నేనే. నేను తప్ప రెండు అందరికీ అనుభవంలో ఉంది కాబట్టి కరోనా కాలం కూడా ఇంట్లో ఉన్న అమ్మలందరికీ నమస్కారం. చక్కగా ఉండేది. అన్ని సంవత్సరాల నుంచి బ్రహ్మం నేర్పింది. అందు గురించి బ్రహ్మంగా మిగలగలుగుతుంది. ఎవరి యొక్క మనస్సు స్వస్వరూపమున నిలబడి నుంచు అట్టి మహాత్ములకు గిట్టుట లేదు. ఎవరి యొక్క మనస్సు స్వస్వరూపమైన నిలబడ నొందినదు అట్టి మహాత్ములకు గిట్టుట ఉంటాయా? ఇంకేముంటాయి? పుట్టుట లేదు, మానవుడు ఉన్నది నేను తప్ప రెండు అన్నవాళ్ళకి ఇంకా దేహం వచ్చింది కాబట్టి మనము నల్లా పుట్టడం మానేస్తే మళ్ళీ మా అన్నాళ్ళు ఉండవు కదా. అందుగురించి మళ్ళీ నేను పుట్టున్నాను చిన్న పుస్తకం 3వ పుస్తకం ప్రతిజ్ఞ చేయించుకున్నాను. జ్ఞానం కలుగుని దృఢానుభవంతో కలిగించి మళ్ళా ఆ జ్ఞానం కల్లోనైనా కాంతి కల్లో కూడా ఇలా నువ్వు నేను ఒక్కటే, నువ్వు ఒక్కటే. ఎవరి యొక్క మనస్సు స్వస్వరూపంగా నిలకడగా ఉంటుందో అట్టి మహాత్ములకు పుట్టుట లేదు. ఎందుకు పడతాం? మళ్ళీ మనసు లేని స్థితిలో ఉంటాడు. మారుతుంది. మరి నేను గ్రేడింగ్ కోసమే అలా ముస్తాబయ్యి చూపించి మీరు అందరూ అమ్మ అంత ముస్తాబు అవుతారేంటి? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం చెప్పి దేహం నేను కాదని దేహానికి అంత ముస్తాబేంటి అని అందరూ అనుకున్నారు. ఏదో కొంత అనుకోలేదు కనుక అనుకున్నారు. గ్రేడింగ్ చేస్తారు. నన్ను చూసి వాళ్ళు కప్పుకుని వాళ్ళ గురించి వాళ్ళు చూస్తున్నారు. మనకి నేనే అంత ఉన్న వాళ్ళందరికీ తీర్చిదిద్దుతుంది. రోజు సత్సంగమే కదా. పైకి నేను ఏ వేషం వేసుకుంటే మీకు ఎందుకు కదా? గృహస్థుని. నేను గృహస్థుగా ఉండొద్దా, సన్యాసిగా ఉంటానా? చెప్పండి. అందరూ గృహస్థ జీవితాన్ని గడుపుతున్నారు. గృహస్థగా మిగలండి. మనకి ఎరుకాలేదు, మార్పు ఉన్నదంతా నేనే. ఆత్మీయ నేను కాబట్టి ఆత్మకి ఏమీ లేవు కనుక అందరూ ఆత్మస్వరూపం. ఆత్మగానే చూస్తాను, ఆత్మగానే ఉంటాను, ఆత్మగానే జీవితాను. శ్వాసకు ఆత్మగా మిగలటమే అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో నన్ను అలా ఉంచేయండి. అమ్మలో బంగారాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ మనమే దేహంతో పరమాత్మ ఉండాలా లేదా? శ్వాస ఒకరికొకరు తోడు నీడగా ఉండి మనం అందరం ఆత్మైక జీవితం గడుపుతున్నాము. ఆఖరి వరకు గడపాలి. మనకు బ్రహ్మమే దిక్కు. నీలో, నాలో, అందరిలో అంతటా ఉన్న బ్రహ్మమే దిక్కు. వారు ఆత్మే కనుక ఆత్మకి ఇవి లేవు కనుక అట్టి వారు ఇచ్చుట్లేదు, పుచ్చుకొనట్లేదు, వదలట్లేదు, యాచించట్లేదు. ఉన్నానా? లేను. కానీ మీకు కనిపిస్తున్నాను కదా, ఉన్నాను.
నా లోపల లేనప్పుడు లేనట్టే కదా. ఆత్మగా ఉండేటప్పటికే దేహంగా లేనప్పుడు లేనట్టే కదా. ఆత్మీయే నేను. ఉన్నానా? ఉన్నాను. లేనా? లేను అని మిమ్మల్ని ఎప్పుడు నవ్వునా? అట్టి వారి కడుకు గొప్ప గొప్పవి అన్నీ మీకు నేను ఇచ్చానా? మీ మనసు నాకు ఇచ్చారా? నేను పుచ్చుకున్నానా? నా మనసు మీకు ఇచ్చానా? పుచ్చుకునేది లేదు, ఇచ్చేది లేదు, వదిలేది లేదు, వదలలేదు లేదు. యాచించేనా? యాచించట్లేదు. మీ మనసు పరమాత్మగా చక్కగా చేసుకుంటున్నారా లేదా? ఆనంద బ్రహ్మగా ఉండగలుగుతున్నారు. ఉన్నది ఎవరు? బ్రహ్మమే. అట్టి వారి కాడికి గొప్ప గొప్పవి అన్నీ పరిగెత్తుకొని వచ్చు. మరి మీరు ఇదే నిదర్శనం చూస్తున్నారు కదా. నేను బ్రహ్మాన్ని అలా ఉండబట్టే కదా ఈ సత్సంగాలు ఇవన్నీ వచ్చినాయా లేదా? బ్రహ్మంగా వచ్చినాయా లేదా చెప్పండి. యూట్యూబ్లు ఇవన్నీ నేను ఎక్కిస్తానే ఉన్నాను చెప్పండి. అందరూ మీరు అందరూ వస్తున్నారంటే నేను ఏదైనా కేకేస్తానా? పరిగెత్తుకుంటా వచ్చినట్టే కదా. అట్టి వారి కడుపు గొప్ప గొప్పవి అన్నీ పరిగెత్తుకొని వచ్చు. వారు సర్వము సిద్ధించిందే వచ్చు. వారు పూర్ణకాములు అని అర్థం. పరిపూర్ణంగా ఉన్నాం కాబట్టి పరమాత్మ మిగులుతున్నాం. ఉన్నదంతా నేనే అంటున్నాను. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. ఉన్నదంతా బ్రహ్మ. అయితే మిమ్మల్ని కేకిస్తానా చెప్పండి. ఇక్కడ ఏదైనా బ్యానర్ పెట్టానా? బోర్డులు అయినా పెట్టానా రమ్మని? కాదే. మీలో ఉన్న సుకృతం చక్కగా సుకృతం ప్రయత్నంగా చేసుకుంటుందా లేదా? ఈ వాక్యాలు ఇన్ని ఉంటున్నారా లేదా మీరు? పరమాత్మే బ్రహ్మ అమ్మ అల్లూరి ఓ ఛానల్ ఇదో ఛానల్, 2 ఛానళ్ళు ఎవరు పెట్టారు? బ్రహ్మం పెట్టుకున్నారు. పాత్రల ద్వారా జరుగుతుందా లేదా? బ్రహ్మము అప్పుడు బ్రహ్మము అమ్మ అల్లూరు అన్నదము మన కృష్ణ పెట్టు కెట్టాయి అంటాం. కృష్ణ పెట్టు. ఇప్పుడు ఇది H1 న్యూస్ డివోషనల్ అందరూ రామకృష్ణ పెట్టు. మనకెచ్చు వాళ్ళు ఎక్కువ విధి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి. మనకేమీ తెలియదు. అన్నీ బ్రహ్మం. ఆ బ్రహ్మంగానే మిగులుతుంది. అన్నీ మరి చేయించుకుంటున్నాడా లేదా? ఇప్పుడు ఎక్కడ కామే పెట్టించుకుంటున్నాడా లేదా? ఇన్ని పెట్టాడు ఎవరు? కృష్ణ. ఇప్పుడు కామే పెడుతున్నారా లేదా? పద్మం ద్వారా కామ పెడతాను లేదు. పుణ్యాన్ని అన్నట్టు అస్తమానం ఫోటోలు తెరుచుకుంటున్నాడు. ఆ సెలవులో వాళ్ళ పిల్లలు ఇచ్చిన సెలవులతో ఆనందించి వాళ్ళ భర్త పిల్లల ద్వారా వారు ఇచ్చిన పరికరాల ద్వారా అది చేసుకుంటాం. ల్యాప్టాప్లు ఇవన్నీ చేసుకుని ఈవేళ మరి కామ పెడతాం. అలా అందరూ తలో పని చేస్తున్నారు. అక్కడ రాదేం చెప్తాం, స్వచ్ఛంగా చెబుతాం కదా. అలాగా అందరం కూడా ఎవరి పని వాళ్ళు నిర్వర్తించడం. ఇక్కడే కూర్చోలేదు, ఈ టైం మీకు వినియోగించుకోదా అని మీరు అనుకుంటున్నారు. కాదు, నాకే వినియోగించుకోండి. నేను అయి ఉన్నానని మరలా 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 నాకు నేనే చెప్పుకున్నాను. అంటే నేనే అంతా, మీరు అన్న భావన. మీరే నేను, నేనే మీరు. మనం అందరం ఏకాత్మ స్వరూపం కాబట్టి మరలా బ్రహ్మం అన్నం చెప్తాను. మీకేమీ నేను చెప్పట్లేదు. నేను ఇప్పుడు వింటున్నాను. ఊరికే అలా ఉంటుంది కదా ఎప్పుడు. ఆ ఉన్నది అలా వింటున్నాను అంతే. ఆ అనుభవే కదా ఇదంతా. అనుభవే శాస్త్రవాక్యం అంతా అనుభవవాక్యమే. మన అనుభవానికి శాస్త్రానికి సరిపోవాలి. అదే మరి బ్రహ్మ విధులైన సత్పురుషుల మనస్సు ఎట్లా నిలకడ కలిగిండునో ఆ స్థితి ఎదుట అల్లకల్లోలమైన శాస్త్రముల విచారణ మీకు అంత మంచిగా చూడండి. సత్పురుషుల మనస్సు
హాయిగా పరమాత్మగా ఉంటుంది. కానీ ఆఖరి వరకు నిలబెట్టుకోవాలి కదా. మరి నిలకడ లేకుండా కొంతమంది ఉంటారు. బ్రహ్మజ్ఞానం తెలుసున్న కొంతమంది మనసు నిలకడ ఉండదు. వాళ్ళు ఈ శాస్త్రాన్ని కొట్టేసి ఏంటి అంత అనుభవమైన శాస్త్రాలని కాదంటారు. కాదు, శాస్త్ర ప్రమాణం మనకు రుజువు చేసుకోవాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్నదే ఈ అనుభవం. శాస్త్రం అనుభవం ఒకటి. మహాత్ములే కదా. శాస్త్రం అంటే ఏంటి? మహాత్ములు. మహాత్ములు రాసిందే కదా. ఓహో, ఆ స్థితి ఎదుట అది ఏది ఏమో సరే మిగిల స్వల్పమే అని అర్థం. పాపం కొంతమంది బాగా నేను చేస్తా మాయలోకి వెళ్ళిపోతారు. అజ్ఞానం నిలబడలేరు. అందరూ నిలబడరు. మరి మనకి ఇక్కడ బ్రహ్మజ్ఞానం కాబట్టి మనం అందరం కూడా నిలబడగలుగుతున్నాం. బ్రహ్మమే మనకి గురువు, బ్రహ్మమే తర్ఫీదిస్తాం మన అందరితోటి. మన ప్రయత్నం అంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. తినేది బ్రహ్మం, ఉండేది బ్రహ్మం, మాట్లాడేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, చేసేది బ్రహ్మం అంటే బ్రహ్మంగా మిగిలికి ఇంకేం చేస్తాం? హాయిగా పరమాత్మగా మిగులుతుంది. మాయ గొడవలు మనకు లేవు. హాయిగా పరమాత్మే నేను తప్పరండి అని మన మనస్సు నిలబెట్టేస్తాం కాబట్టి ఏ వికారాలు లేవు. అది అన్ని ద్రష్టల్లో ఉత్తమమై ఉన్నది. అందరిలోనే ఆ బ్రహ్మంగా అలా ఉంటుంది. ద్రష్టగా నింది అది సర్వశ్రేష్టమైన దృష్టి. ఉన్నదంతా నేనే 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 నేనే, నేను తప్ప రెండో లేదు. ఉన్నదంతా నేనే, నా వెనకాల నేనే, నా ముందు నేనే, ఈ పక్కన నేనే, ఆ పక్కన నేనే, పైన నేనే, కింద నేనే, నేను చోటు అండపిండ బ్రహ్మాండంతో నేనే అని మనకు తెలియబడుతుంది కదా. అది దుఃఖలేశము లేని అఖండ అపార అనంత పరమానందమయ స్వరూప స్థితి. హాయిగా ఎలా చూసినా బ్రహ్మాన్ని, ఎలా చూసినా బ్రహ్మాన్ని. ఎటు చూసినా బ్రహ్మాన్ని. అటు ఇటు ఎటు చూసినా నీ ముందున్నదే బ్రహ్మ, నీ వెనుకున్నదే బ్రహ్మ, నీ నెత్తి మీద పైన ఉన్నదే బ్రహ్మ, నీ కాళ్ళ కింద ఉన్నదే. అసలు ఎటు చూసిన ఈ పక్క ఆ పక్క ముందు వెనుక ఎటు చూసిన పరమాత్మే. చూడండి, పరమాత్మయే పరమాత్మయే పరమాత్మ. పరమాత్మగా ఉండటం తప్ప రెండోది ఉందా? లేదు. ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మ. పరమాత్మే పరమాత్మ. సర్వశ్రేష్టమైన దృష్టి. దుఃఖలేశము లేని అఖండ అపార అనంత పరమానందమయ స్వరూప స్థితి. దుఃఖం ఎక్కడుంది? లేసు మాత్రం లేదు. అఖండంగా నేనే 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 అంటే, అపారంగా నేనే 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 అంటే, అనంతంగా నేనే నేనే అంటే, పరమానందంగా నేనే నేనే అంటే, నా స్వస్వరూపంతో నేను ఉంటాంటే ఆ స్థితిలో ఉంటున్నామా లేదా? మనం అందరం కూడా ఉంటున్నామా లేదా? ఉన్నదంతా నేనే నేనే నేను. బయటికి ఏమీ చెప్పుకోక్కర్లేదు. అలా లోపల ఉంటున్నాం. బయటకు మామూలుగా మన ఇంట్లో వాళ్ళతో మామూలుగానే ఉంటున్నాం. ఒకప్పుడు వాళ్ళకి తెలియదు కదా, చెప్పినా అర్థం అవ్వదు కాబట్టి వాళ్ళకి చెప్పక్కర్లేదు. వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి. కానీ మీరు అలా హాయిగా ఉంటాంటే అడుగుతారు. తప్పదు. భర్త, భార్య, పిల్లలు, మరి చుట్టాలు అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు లేదా ఎంత బాగుంటున్నామని. మీరు నడితే తెలియబడుతుంది. ఒకప్పుడు కాక
ఉమ్, పరమాత్మ ఎల్లవేళ ఉండేది భగవంతుడే కదా. భగవంతుడు కాదు ఏంటి చెప్పండి. నిలుచుండును, ఇలా నిలబడినా బ్రహ్మాండం, నడుచుతున్నాను బ్రహ్మాండం, మేలుకొను బ్రహ్మాండం, నిద్రించను బ్రహ్మాండం. ఇవన్నీ నా అనుభవంలోకి వచ్చినాయి. ఇప్పుడు శాస్త్ర ప్రమాణంగానే రాసుకుని చదువుతుంటే తెలియపడతాను. అప్పుడు ఉపనిషత్తు చదువుకున్నాను, పూర్తిగా చదవలేదు. అమ్మ బాగానే ఉంది, మన శాస్త్రవాక్యం సరిపోయిందని విరమించమన్నారు, విరమించేసి మళ్ళీ ఈ పుస్తకంలో మన అనుభవం చూస్తున్నాం. అంతే, ఒకటే కదా. మనం నడిచేది, మేలుకొనుంది, నిద్రపోయేది, నిద్రించున్నది అంతా కూడా, నిలబడేది అంతా కూడా సమాధి స్థితిలోనే కదా జరుగుతుంది. సుస్థిరమైపోయింది సమాధి, హాయిగా సుస్థిరంగా ఉందా లేదా? పోలేదు ఎక్కడికి, సుస్థిరంగా ఉంది. సుస్థిరమై ఉన్నది అని రాయ. స్వప్నం నందేను నా ఈ స్థితి చలనం లేదు, ఉన్నదంతా నేనే, నేను తప్పలేదు. స్వప్నంలో ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా ఉన్నది నేనే కదా. గాఢ నిద్రలో ఉన్నా ఉన్నది నేనే కదా. నేను ఏం చూడలేదని తెలిసిందా లేదా? ఇదే ఆరూఢత్వం. స్వప్నమైందేను నా ఈ స్థితికి చలనం లేదు, సహజ స్థితి. పేర్లు ఇవన్నీ నాకు, ఈ పేర్లు పేర్ల కోసమే పుస్తకాలు చదువుతాను. అలా ఉండిపోతున్నాను సమాధి స్థితి. పరమాత్మే నేను, పరమాత్మే నేను. పరమాత్మే ఉన్నది నేను, ఉన్నది నేను, నేను తప్ప ఒకప్పుడు మనం పరమాత్మ ఉన్నవాళ్ళమే కదా. మరలా మనస్తోటి దిగజారినందుకే కదా అన్ని లోకాల్లోకి తిరిగి అన్ని దేహాలు ధరించి మరలా బ్రహ్మంగా మళ్ళీ మిగులుతుంది. అందు గురించి అందరినీ ఏమి అనొద్దు, వారు కూడా మనలాగే బ్రహ్మంగానే ఉంటారు. మనం ఇప్పుడు తెలుసుకున్నాము, అనుభవంలో అందుతుంది, ఆచరించడం అనుభవంలో ఉంటుంది. అలాగే వారు కూడా ఆచరిస్తారు. ఎవరిని ఏమి అనొద్దమ్మలో, చక్కగా అందరం అయి ఉన్నాము, అలా ఉంటమే. ఉన్నదంతా బ్రహ్మ. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీ కూడా బ్రహ్మ, నీ వెనకాల బ్రహ్మ, నీ అదో బ్రహ్మ, నీ పక్కన బ్రహ్మ. ఏ ఊరన్నా బ్రహ్మే కదా. నేను మరి యాత్రలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండం చూస్తూ ఉండేదా. ఆ ఊర్లో ఏమి గుర్తుండేది, ఆ ఊర్లో గుళ్ళు అన్నీ గుర్తు ఎందుకు వస్తాయి? మనసుతో చూడలేదు, బ్రహ్మంగా చూసాం కాబట్టి బ్రహ్మే స్థితిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి బ్రహ్మంగానే మిగులుతుంది. బ్రహ్మమే నా యొక్క ధ్యేయం, బ్రహ్మమే నేను, నేనే అంతా, బ్రహ్మమే నేను, బ్రహ్మమే నేను, బ్రహ్మం తప్ప రెండోది. ఒకరు సుఖించినా నేను సంతోషంగా ఉన్నాను, అందరూ హాయిగా ఉన్నారు బ్రహ్మంగా. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకరు దుఃఖించినా నాకు దుఃఖం కలుగు. ఒకళ్ళు ఏడుతుంటే అయ్యో పాప వాళ్ళకి మనసుతో ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు అని అనుకుంటున్నారా లేదా? మీకే అనిపిస్తుంది కదా, అయ్యో పాపం అమ్మ వారికి తెలియక మామూలుగా ఉంటున్నారని మీరే నాకు చెప్తున్నారా లేదా? మరి నేను చిన్నప్పటి నుంచి
అందులోని ఈ దేహం బ్రహ్మంగా పంపింది, ఈ దేహం ఈ పాత్రను పంపింది తెలియజెప్పమని అని ఇప్పుడు తెలుస్తాను. అంతకుముందు నాకు నేనే ఉన్నాను. ఇప్పుడు సత్సంగంలో వస్తుంటే ఓహో ఈ దేహం ద్వారా తెలియజేస్తాను అని నేను కూడా మీకులాగే వింటున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, అన్నీ అనుభవిస్తున్నాను, చెప్పుకుంటున్నాను. అంటే ఇది ఒక పాత్ర అని తెలియబడింది. ఇప్పుడు ఈ మాట్లాడేది అసలు నేనులోంచి వచ్చిందని తెలుస్తుందా లేదా? దుఃఖంగా ఉన్నవాడితో దుఃఖంగా ఉండు, సంతోషంతో ఉన్నవాడితో సంతోషంగా ఉండు. కానీ రెండు బ్రహ్మలోని, రెండు మనసు లక్షణాలని తెలుసు. బ్రహ్మం తప్ప రెండోది లేదని తెలుసు. సకల ప్రాణులకు నేను ప్రియమిత్రుడుగా ఉన్నాను. ప్రతి ఒక్కరిని ఆనందంగా ఆనందో బ్రహ్మగా చూస్తున్నాను లేదా? ఉన్నది నేనే అంటున్నానో లేదా? ఇందుచే నా జీవితం ఇట్లు సుఖంగా గడుచు. హాయిగా నేనే 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 నేను నేను తప్పకుండా ఉన్నది నేను. హాయిగా ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. ఆనందమే మన జన్మ హక్కు. ఏంటి? ఆనందంలోనే ఉన్నాం. బ్రహ్మ అంటే ఆనందం, బ్రహ్మానందం. చూసేది ఆనందం, చెప్పేది ఆనందం, మాట్లాడేది ఆనందం. మనం ఎక్కడున్నా ఆనందంలో ఉన్నాం, బ్రహ్మలో లేము. బ్రహ్మంగా మిగులుతుంది. ఉన్నదంతా నేనే నేనే నేను. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. ఆనందం ఆనందం ఆనందం. నాకు మరొకటి ఎవడున్నాడు? నేనే కదా అంతా. నేను లేనప్పుడు నాకు సంబంధించింది మరొకటి ఎట్లుండు? దేహంగానే లేను. ఉన్నదంతా బ్రహ్మ. నేనే నేనే నేను. దేహం ఉన్నంతకాలం నేను నేనుగా మిగులుతాను. ఈ దేహం లేనప్పుడు కళ్ళు ఏం చూస్తాయి, చెవులు ఏముంటాయి, ఏం మాట్లాడుతుంది? అందుగురించే బ్రతుకుండగా జీవోత్సవంగా ఉండాలి, పరమాత్మగా మిగలాలి. జీవించుండగా పరమాత్మగా మిగలాలి. నేను స్వతసిద్ధుడు, నేను బ్రహ్మాన్ని, స్వతంత్రుడిని, స్వయంభూని. నాలోనే నేను ఉంటున్నానా లేదా? తనతో తానుగా ఉంటున్నానా లేదా? ఉన్నదంతా నేనే 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 నేనే. నేను లేని చోట్లేదు. నా మనస్సు ఇటు భావము కలిగి ఉంది. అందు దుఃఖమనే అనేది మాట ఏమూ లేదు. దుఃఖం ఎక్కడ? 14 లోకాల్లోనే నేను. ఎక్కడ నేను లేని చెప్ప. ఉన్నదంతా నేను. భూమానంద స్థితిలో ఉంటున్నామో లేదు. ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మ. బ్రహ్మం తప్ప రెండు. హాయిగా ఆనందో బ్రహ్మంగా ఉంది. ఈ పాత్రల ద్వారా చక్కగా జరిపించుకుంటున్నాం. ఈ యొక్క విధి నిర్ణయాన్ని అంతా ఈ పాత్రల ద్వారా చేసేసుకుంటున్నాం. 14 లోకాలు నేనే, ఆకాశము నేనే, దశ దిశలు నేనే. మరి మనం చక్రంలోని ఏం పెట్టుకున్నాం? బ్రహ్మే మూలం అని పెట్టుకున్నామా లేదా? ఏదో కొంతవరకు ఆ రోజున వచ్చిందా చక్రంలో రాసుకున్నాం. అదే కదా మన పుస్తకాల్లో చక్రం ఉంటుంది. అన్నీ బ్రహ్మంలోనియే. ఇంక బ్రహ్మం కాదు ఏముంది? బ్రహ్మమే నేను. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మము, బ్రహ్మమునే నేను అనే కదా నాలోంచి నాకే తెలియబడ్డది. భవిష్య వర్తమాన కాలంలో నేను. భూతకాలం ఏది, భవిష్యత్తు ఏది, వర్తమానం ఏది? 3 కాలాలు కూడా ఈ పాత్ర ఉంటేనే కదా తెలియబడుతున్నాయి. పాత్ర లేనప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే కదా. 3 కాలాలు తెలియబడేది ఏది? ఈ మనసుకే కదా. దేహం నేను అనుకునే వాళ్ళకే కదా. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉన్నాయి. దేహంగా నేను పరమాత్మగా ఉన్నాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండోది లేదు. సకల క్రియలు నేనే. ఈ నామరూపాత్మకమైన సృష్టి క్రమం అంతా నేనే. అంతా నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే. అండ పిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదు. పరమాత్మే నేను. అప్పుడు రాసుకున్నా, ఇప్పుడు రాసుకున్నా, ఎప్పుడు చదువుకున్నా ఉన్నదంతా నేనే నేనే నేనే. ఇదే నా అనుభవం కదా.
పరమాత్మయే పరమాత్మయే. ఈ దృష్టిచే నా దుఃఖమంతయును అంతరించిపో. ఉన్నదంతా నేను తప్ప నేను తప్ప చూడండి, ఆలోచించండి. అందరం నీవని నేనని ఇది ఏమీనూ నా దృష్టిలో లేదు. నువ్వని నేనని ఏమీ నా దృష్టిలో లేదు. మరి మన దశ దిశలు అనుకున్న ఇదంతయు నా స్వరూపమే అయి ఉన్నదని నాకు తెలియబడ్డిందా లేదా? ఉన్నదంతా నేనేం తెలియబడ్డిందా లేదా? ఉన్నదంతా నేనే. ఆలోచించండి. ఉన్నదంతా నేనే నేనే నేనే. ఇది అంతయు నా స్వరూపమే అయి నాకు అభిన్నముగా కనపడుతుంది. నా స్వరూపమే ఇదంతా. ఇది అంతయు నా స్వరూపమేనడి. ఈ దృష్టి మంచి దృష్టి. ఇది సవికల్ప సమాధికి చెందిన స్థితి. నిరుకల్ప సమాధి స్థితి అంటే అలా కళ్ళు మూసుకుని ఉండిపోతామ్మా. సవికల్ప సమాధి స్థితి అంటే చూస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ అన్నీ చేస్తూ ఉన్నదంతా నేనే 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 నేను లేని చోటే లేదు. ఉన్నదంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం. బ్రహ్మమే అంతా, బ్రహ్మమే అన్ని. నేను లేని చోటే లేదు. సవికల్పం నిర్వికల్పం అని రెండు సమాధులు కూడా మనలోనే ఉన్నాయి. ఇది సవికల్ప సమాధి. నేనే అంతా నేనే అంతా నేనే. లోపల నేనే బయట నేనే. అంతఃకరణలో ఉన్నది నేనే, బాహ్యముఖంగా ఉన్నది ఉన్నది నేనే. ఉన్నది నేనే. నేను తప్ప రెండు నేను తప్ప రెండు. పరమాత్మయే అంత పరమాత్మయే పరమాత్మయే అంత పరమాత్మయే అంత. ఉన్నది నేనే ఉన్నది నేనే. నేను తప్ప రెండు నేను తప్ప అన్న భావంతో అమ్మలందరికీ నమస్కారం. చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాం. పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నామో లేదు? పరమాత్మే నేను